ఈ ప్రపంచంలో అందరికంటే పిరికైన వాడెవరో తెలుసా నాన్న? ఒక ఆడపిల్ల తండ్రి. గణేష్ అమ్మైనా నేనురా నాన్నైనా నేనురా నీకో ఆట బొమ్మై ఉన్నా ఆకాశం ప్రేమగా నిన్ను మోసే భూమిగా ఎందాకైనా నీతో రానా. గంగా చూడంగా బోనాల పండగ వచ్చే. ఇక ఈసారి పాప వచ్చింది కాబట్టి ఇంకా పండగ అంతా సందడి అయిపోయింది. అవుగా నేను నీకు ఒకటి ఎప్పుడు యాద మర్చిన, ఈ మధ్య వెన్నెల ఊకే అద్దంలోనే చూసుకుంటుంది. ఏం చేస్తాం మరి, సేమ్ వాళ్ళ అమ్మ పోలిక కదా. నేను కూడా ఒకటి గమనించిన, ఏందో ఏమన్నా చిన్న మాట అన్నా గానీ ఫుల్ ఎమోషనల్ అయిపోయి ఏడ్చేస్తుంది. అంటే అన్ని అయ్య పోలికలు అన్నట్టు. నేను ఒక్క చిన్న మాట అనగానే బాత్రూమ్ లోకి ఏడుస్తావు కదా, అదే పోలిక. మనం బోనాలు మంచిగా స్పెషల్ గా ధూమ్ ధామ్ గా చేస్తాం. మరి ఈసారి వెన్నెల వచ్చిందంటే ఇంకెంత జోరుదారుగా చేయాలి. అందుకోసమే ఈసారి బోనాల పండక్కి నేను మా వాళ్ళందరినీ తీసుకొచ్చిన. మీ వాళ్ళే కాదు, నేను కూడా మా వాళ్ళందరినీ పిలిచిన, అందరు రెడీ ఉన్నారు కూడా. సరే పిలిచేద్దామా? వెన్నెల ఓకే, ఉయ్యాల వేసేయాలా? పిలువు మరి చూసుకుందాం రండి. చూసినా మా వాళ్ళు వస్తే ఎంత కలగుందో. నమస్తే కనకవ్వ. అమ్మో ఎట్లున్నావే? బాగున్నావా బిడ్డ? ఏమాయి నీకు ప్రేమలు? ఏ ఊక కాదు కానీ కనకవ్వ, అప్పుడెప్పుడో నా పెళ్లి కాకన్నా ముందు కలిసినావు. మళ్ళా నాకు బిడ్డ ఉట్టే ఇలా తోటల ఫంక్షన్ ఇప్పుడు కలుస్తున్నావు. ఎంత బాగున్నదా లచ్చిందేవి? నా లెక్కుందా అల్లు లెక్కుందా? నా అల్లు లెక్కనే ఉన్నది. అన్నా ఈ అమ్మాయి ఎలా ఉంది? మా ఇద్దరికి సెట్ అవుద్ది కదా, అర్జెంట్ గా ఒక ఫ్లాట్ కొనేస్తా. ఫ్లాట్ కొని ముందు కొనుక్కోరా, నిచ్చిన కొనుక్కో. తెలిసి తను పెళ్లి చేసుకుంటే లిఫ్ట్ చేసుకోను. ఎక్స్క్యూజ్ మీ, ఇందాక మీరు ఏదో పూజ చేస్తున్నారేంటి? నాకు మంచి మొగుడు రావాలని పూజ చేస్తున్నా. మరి మీరు చేయరా పూజ? నేనెందుకు పూజ చేస్తా? పూజ ఆల్రెడీ నా పక్కనే ఉన్న తర్వాత. రేపు పెళ్లి అట్టి చెట్టు తిరగడం ఇట్టు తిరగడం తప్ప ఏం ఉండదు. అరే మహి, ఈ రోజు బోనాలు కదా, నువ్వే మొక్కున్నావు? ఏం మొక్కుంటా, ఇంత అందగత్తని ఆబ్వియస్ గా నాకు రామ్ చరణ్ తేజ్ లాంటి అబ్బాయి రావాలని అమ్మవారికి మొక్కున్నా. నీ మొహానికి టేస్టీ తేజ రాడు కానీ రామ్ చరణ్ చదువుతాడా? అడ్డంగా కోసి ఉప్పు కారం పెట్టాలి. అవును, ఇందాక నువ్వు కొబ్బరికాయ నేలకేసుకుంటావు కదా, నీకెలా తెలిసిందిరా? చెప్ప తగిలినట్లుంది మొత్తం మొహం లోపలికి. అదే చెప్పబోకండి, మళ్ళీ చెప్పగలుగుతానికి. రామ్ చరణ్ అంటే గుర్తుకొచ్చారు. మొన్న రామ్ చరణ్ గారు పెద్ద సినిమా సూపర్ డూపర్ హిట్ కొట్టాడు కదా, ఒకవేళ పెద్ద నేను చేస్తే అది దద్ది అవుద్ది. సుధాకర్, నువ్వే ముక్కున్నావు అమ్మవారికి బోనాలు కదా? రామ్ చరణ్ పక్కన కేనుకుంటారు కదా బాడీ గార్డ్, ఆయన ఒకవేళ బాడీ గార్డ్ నాకుంటే ఎలా ఉంటుందని ఆలోచిస్తుంది. ఆయన పేరేం పేరు? కివిన్ కుంటా. నువ్వు ఎక్కడ ఉంటావు? నల్లకుంటా. అప్పుడు అది మురుక్కుంటా అవుద్ది. అక్క నేను వచ్చేసాను అక్క. మంచిగా వచ్చినావు కానీ వచ్చేటప్పుడు ఆడ ఇంటికాడ దర్వాజా కట్టిన గుమ్మడికాయ కనిపించలేదురా. ఇగో ఇక్కడే ఉంది. అర్థంగా ఎలా ఆడుతుందని తినేసా అక్క. ఎవడన్నా చెప్పండి ఇడికి, వచ్చింది బోనాల పండక్కి, భోజనాల పండక్కి కాదు. అమ్మా సుజాత, ఎలాగున్నావురా? అన్నా హీరోయిన్ అన్నా. నువ్వు హీరోయిన్ అని ఫీల్ అవడం వల్లే అక్కడ రాకేష్ గారు హీరోలో ఫీల్ అవుతున్నాడు. హలో, ఆయన హీరో కాబట్టి నేను పెళ్లి చేసుకున్నాను. 3 పంచులు పేలిపోయండి. సరే శివజ్యోతి, నిన్న ఎప్పటి నుంచి ఒక క్వశ్చన్ అడగాలనుకుంటున్నాను. ముద్దుగా నువ్వు మీ ఆయన్ని ఏమని పిలుస్తావు? గంగా అని పిలుస్తా. మరి మీరు ముద్దుగా శివజ్యోతి? గంగవ్వా. అది కాదు గంగా, నువ్వు ఇన్నే ఉన్నావు, నేను ఇన్నే ఉన్నా, మన వాళ్ళందరూ ఇన్నే ఉన్నారు. మరి మన పాపను ఎవరెత్తుకోవాలా? ఇలాగా పిల్లలు ఎత్తుకోవడానికి ఒక అమ్మాయి ఉందండి, అమ్మాయిని పిలిపిద్దాం. ఓకే పిలిచేయి. రష్మి.
థ్యాంక్స్ అబ్బా వచ్చినందుకు. అసలు నేను ఎందుకు పిలిచినామంటే మా పాప పుట్టిన తర్వాత ఫస్ట్ బోనాల పండుగ ఎంత గ్రాండ్ గా చేయాలి. మరి నేనేమో మా వాళ్ళందరినీ పిలుచుకున్నా. మేమందరం పండగ అడవిలో ఉంటే పాపను ఎవరు చూసుకోవాలంటే రామ్ ప్రసాద్ అన్న నిన్ను పిలిచిండు. అంటే పాపం చూసుకోవడానికి ఆయా కావాలి కదా, అందుకే నేను పిలిపించా. ఆయలా కనిపిస్తున్నానా? ఆయా షేర్ ఇక్కడ. అందులో కూడా ఆయా ఉందిగా, అందులో కూడా ఆయా ఉందిగా. అయినా పాపని ఎత్తుకోవడానికి నాకు ఎలాంటి ప్రాబ్లం లేదు, కానీ చూస్తే వాళ్ళ పాపం కన్ఫ్యూజ్ అవుతారు. దేనికి? ఇద్దరులో పాప ఎవరని. అయ్యో పాపం రష్మికి ఏమైంది? అన్నా రష్మిని కనకవ పక్కకు కూడా కూర్చోమని చెప్పు. ఏ ఇది ఇద్దరులో కనకెవరో తెలియదు కదా. అరే అవన్నీ కాదు, బోనాలు చేస్తున్నావా లేదా ఎందుకు చెప్పావన్నీ? అఫ్ కోర్స్ చేస్తున్నాము. మన ఇవాల్టి శ్రీదేవి డ్రామా కంపెనీలో జరగబోతున్న బోనాల పండుగ దద్దరిల్లిపోద్ది, దుమ్ములేసిపోద్ది. ఓకే, సో మన ఇవాల్టి పండగ స్పెషల్ అంటే బోనాలు స్పెషల్ ఎపిసోడ్ వేరే లెవెల్ కి వెళ్ళాలంటే ఒక గెస్ట్ రావాల్సిందే. సో ప్లీజ్ పుట్ యువర్ హ్యాండ్స్ టుగెదర్ టు వెల్కమ్ ది బ్యూటిఫుల్ ప్రేమ గారు. మేడం మీరు అలా సోలో చేస్తుంటే నాకు చాలా బాధ అనిపిస్తుంది. పక్కన వెంకటేష్ గారు తక్కువారు. ఈ రోజుకి ఆ క్యారెక్టర్ నేను చేద్దాం అనుకున్నాను. ఒకసారి సాంగ్ వేస్తే మేడంతో డాన్స్ చేద్దాం అనుకుంటాను. మనందరికి ప్రేమ పంచడానికి ప్రేమ గారు వచ్చేసారు. వెల్కమ్ ప్రేమ గారు. లక్ష్మి, మేమిద్దరు స్టేజ్ లో ఉంటే ఇద్దరు దేవకని లాగలేదు. రామ్ ప్రసాద్ జోక్ అంటే తెలీదా వీడికి? ఏంటి మేడం రాగానే మీరు కూడా స్టార్ట్ చేశారు? అసలు మ్యామ్ మీరు వస్తున్నారని ఎంత హ్యాపీగా ఫీల్ అయినా తెలుసా? దేవి సినిమా హీరోయిన్ వస్తున్నారని. నేను దేవి సినిమాలో హీరోయిన్, నువ్వు శ్రీదేవి డ్రామా కంపెనీ హీరోయిన్ కదా. ఆ పాప తనకు జోక్ అని తెలియదు మేడం, అందుకే ఫీల్ అవుతుంది. కష్టపడి మీకోసం ఒకటి చెప్పాలని ప్రిపేర్ అయ్యాను. చెప్పండి. ప్రేమని ప్రేమగా ప్రేమించే ప్రేమ, ప్రేమకై ప్రేమగా ప్రేమిస్తూనే ఉంటాను. ఈ రోజు మీసాలు తీయలేదు కదా? లైట్ గా పెరుగుతున్నాయి నిన్ను చూడగా. సో మ్యామ్ ప్రేమతో పాటు జడ్జ్మెంట్ కూడా ఇవ్వాలి మీరు మాకు, ఓకేనా? Sure. ప్లీజ్ మ్యామ్, ఓవర్ టు థ్యాంక్ యు. యూ. సో మన ఇవాల్టి శ్రీదేవి డ్రామా కంపెనీ బోనాల్ పండుగలో ఇప్పుడు ఒక మంచి గేమ్ ప్లాన్ చేశాను. సో ఇద్దరిని పిలుస్తా, ఓకే? ఎల్ఈడి మీద ఒక ఫోటో వేస్తా. ఆ ఇద్దరిలో ఒకరికి కళ్ళకి గంతులు కట్టేస్తా. ఆల్ రైట్? సో కళ్ళకి గంతు లేని వాళ్ళు ఆ ఫోటోని కళ్ళకి గంతు ఉన్న వాళ్ళకి సౌండ్స్ ద్వారానే ఎక్స్ప్లెయిన్ చేయాలి, ఓకేనా? వాళ్ళు గెస్ట్ చేయాలి. గెస్ట్ చేస్తాం లేదు ఇంకా, చెప్పేసి వచ్చి కూర్చోవడం అంతే. లే మన సౌండ్ ఇస్తే వాళ్ళు గెస్ట్ చేయాలిగా. లేకపోతే గెస్ట్ చేయాలి కదా, అదే కదా గేమ్. మరి ఇలాంటి ఒక ఫన్నీ గేమ్ కి ఫన్నీ గైస్ కావాలి కాబట్టి ఫన్నీ గైస్ సుధాకర్ గారు అండ్ భాస్కర్ గారు రండి. ఫన్నీ గైస్ లో నేను డిసైడ్ చేస్తా, మీరు కట్టాలి, ఓకే. ఆయన వచ్చి గెస్ట్ చేయాలి. ఎల్ఈడి మీద పిక్చర్ ప్లీజ్. సుధాకర్ రెడీ? రెడీ. ఫుడ్ గురించా? ఓకే. సౌండ్ బారాలి, సౌండ్ బారాలి. ఇంకా దగ్గరికి వెళ్తే మీరే ఆయన నోట్లో వెళ్ళిపోతారు. గెస్ట్ గెస్ట్. సాంబారా? సాంబార్ నోటు సౌండ్ వస్తుందా? నోటు సౌండ్ వస్తుందా? ఏదన్నాడు? ఫుడ్ అన్నాడు కదా. 9 రెడీ చూడు సుధాకర్. 7 6 ఒక నిమిషం. మటన్ జురుకొని తింటున్నాడు. అయిందా? బాగా అయిందా? ఇంకా ఉంటాయి తినేవి. 2 1 ఏం ఈ పనుల్లో కనిపించలేదు. ఒక విషయం సుధాకర్, తినేవని మంచిగా చెప్పు. అక్కడ దాకా బాగానే ఉంది. ఇప్పుడు మటన్ కాదు, తినేవి చాలా ఉన్నాయి. కూరగాయలు ఉంటాయి. ఫ్రూట్స్ లో ఏం తింటాం? యాపిల్. మరి అదే నాకు ఇది యాపిల్ అంత గెస్. నేను ఒకటి బోనాలి కదా, మటన్ అలా వెళ్ళిపోయాను. మీరు కూడా వెళ్ళిపోండి పాయింట్ లేకుండా. బా
ఆల్ రైట్ నెక్స్ట్ ఈ ఆట ఆడడానికి వచ్చేస్తున్నారు టేస్టీ తేజ అండ్ సుజాత రండి. ఎల్ఈడి మీద పిక్చర్ ప్లీజ్. ఓ విజిలా కుక్కరా? అరే ఎప్పుడు చూసినా తిండేనా? ఓహో అయితే తిండికి సంబంధించింది లేదు. డన్. ఏదో సౌండ్ చేయమ్మా. అంటే ఇంటి పనులు. ఓకే ఊడుతున్నావా? నీ నోట్ల మన్ను వయ్యా. సుజాత కొంచెం దగ్గర నుంచి పెద్ద సౌండ్ చేయి. ఇది అదే చిచ్చి. అంటే దాని వెనకాల ఏమున్నా తెలుసుకో. పప్పు. నీ మోక చెప్పమ్మా. 8 అన్న గజ్జెలో 7 ఓడవటం తొడవటం 6 5 నీ షవల మన్ను అయ్యా ఇంత మంచి చెప్పిన 3 చెప్పు 2 1 టైమ్స్ అప్. ఎందుకు పుడతారో కూడా తెలియదండి. తేజ అన్నా ఇప్పుడు చూడు. చిట్పట్ వానా కాదబ్బా, ఉరుములు మెరుపులు వాన. దాని అంటున్నా వాన వర్షం పడితే నీకు సౌండ్ ఎట్లా వస్తుందయ్యా? సరే ఇప్పుడు మీరు పక్కకి మాట్లాడుకోండి. నెక్స్ట్ ఇద్దరిని పిలుస్తా. ఆల్ రైట్ నెక్స్ట్ ఈ ఆట ఆడడానికి వచ్చేస్తున్నారు పూజ అండ్ సానియా రండి. సో మీ ఇద్దరిలో కళ్ళకి గంతులు ఎవరు కట్టుకుంటారు, ఎవరు గెస్ట్ చేస్తారు? నేను కళ్ళకు గంధ కట్టుకుంటే తను చెప్తారు. ఓకే డన్. రండి భాస్కర్ గారు, దీనికోసం ఎదురు చూస్తున్నారు మీరు తెలుసు. ఎల్ఈడి మీద పిక్చర్ ప్లీజ్. ఆహా ఇందాక వచ్చినోడే. వాడు మళ్ళీ వచ్చాడా? ఇది చాలా ఈజీ అబ్బా. మా రష్మి చేసేస్తుంది ఆ, ఎవరు చేయకపోయి నేను చేస్తా. బుర్ 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 బుర్. అమ్మ బాబాయ్. అమ్మా ఇక్కడ డోర్లు తలుపుల సౌండ్ ఏం చేయొద్దమ్మా. మాకు కావాల్సింది ఆ సౌండ్. ఆ సౌండ్ నేను చేసేది. దగ్గరికి వచ్చారు ఆల్మోస్ట్. ఓ పొద్దున బ్రష్ చేసినట్టుంది. ఒక హింట్ ఇస్తా. భాస్కర్ గారిని చూడగానే ఏం గుర్తుకొస్తుంది? లేకపోతే జనరల్ గా భాస్కర్ గారిని ఏమని అంటారు? బుల్లెట్ భాస్కర్ అంటే. సరే నేను చేస్తా, గెస్ట్ చేయండి. సరే నేను మల్టీ టాలెంటెడ్ నువ్వు చెయ్యి. యా ఐ నో దిస్ ఇస్. ఎవరురా నువ్వు ఇంత టాలెంటెడ్ ఉన్నావు? పందా. థ్యాంక్ యూ గైస్, గుడ్ ట్రై దో. నెక్స్ట్ వచ్చి మా నరేష్ అండ్ రక్ష రండి. నేను సౌండ్ చేస్తా. ఎల్ఈడి with the picture please. రెడీ నరేష్ మల్లెపూలు. మీరు అంత కంగారు పడి వాడు కళ్ళకి గంతులు ఇప్పేస్తున్నారు. ఎప్పుడు అదే ధ్యాసలో ఉంటాను కదబ్బా నేను. సరే ఇప్పుడు కాస్త రివర్స్ చేద్దాము. ఓకే మీరు కళ్ళకి గంతులు కట్టుకోవాలి అండ్ నరేష్ వచ్చి గెస్ట్ చేయాలి. ఎండు వేలు కడతావా? సరే నరేష్ కడతాడు. నేను కడతావు, కొద్దిగా వంగోవాలి. వంగడం అని జరగు. భాస్కర్ వంగు. ఇప్పుడు అడుగుతావు రేపు నిన్ను పిలువ. అయితే ఇలా గుర్రంలో కొంగన్నా. ఒక్క నిమిషం. అరే కనీసం షూ తీసాను ఎక్కడ? పర్లేలే అన్న. నరేష్ కాస్ట్లీ సెటర్ అది. పర్లేదు నా ప్రేమ. ఓకేనా? మనం
ఎంత మెల్లగా కట్టుకుంటే అంత మంచిది. మనకేంది బాధ, కింద వంగేటోడికి బాధ. ఇక్కడ ఏ ఉండనా మీ కష్టం పగవాడికి కూడా రాకూడదు గురుగారు. ఓకేనా? ఓకే. ఉఫ్. ఎల్ఈడి మీద పిక్చర్ ప్లీజ్. ఏంటి ఒక సెకండ్ ఆగిపోయా నువ్వు? టిక్ 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 టిక్. టిక్ 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 టిక్. టైం. చిక్. 6 రిక్ 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 రిక్. రైలా. రావట్లేదే యాజ్ ఎ మిమిక్రీ ఆర్టిస్ట్ గా ట్రై చేయమంటావా? వద్దు. భాస్కర్ నువ్వు చూసి చేయి. నువ్వు చేసి ఎలా తెలుసా? టైలరింగ్ చేసి మెషిన్స్ కదా, అలా వస్తుంది సౌండ్. అవును. అవునా? గెస్ మన సౌండ్ చేయి. నువ్వు మళ్ళీ టైలరింగ్ మెషిన్ సౌండ్ చేస్తున్నావు. పవర్ కట్టా. ఇంకెందుకని ఆ కలగదు చూడు, ఇప్పుడు కష్టం అది. గొప్ప. చూడు ఇప్పుడు ట్రైలింగ్ మెషిన్. మరి అదే కదా. మరి చెప్పా కదా. చెప్పడం కాదు, అది నేను చెప్తే అలా ఉందని నువ్వు చెప్పావు. బట్ సూపర్, వెల్ ట్రైడ్. ఇప్పుడు ఈ ఆట అందరూ ఎంత హ్యాపీగా ఆడుతున్నారు, పార్టిసిపేట్ చేస్తున్నారు. మరి మా గెస్ట్ ఎట్లా లెఫ్ట్ అవుట్ ఫీల్ అవ్వకూడదు కదా? ప్రేమ గారు, అందరూ పార్టిసిపేట్ చేస్తున్నారు. ఐ నో ఈవెన్ యూ వాంట్ టు పార్టిసిపేట్. మీకు కూడా ఈ ఆట ఆడాలి ఉందని. రామప్రసాద్ గారు, గెస్ట్ చేయడానికి రెడీయా? మేడం నేను ఇద్దరు సేమ్ కలర్ డ్రెస్ యాజ్ చెప్పేస్తాను చూడు. అంతే కలకి అందుకట్టు. రెడీ మ్యామ్? రెడీ. ఓకే, ఎల్ఈడి మీద పిక్చర్ ప్లీజ్. సూపర్ అమ్మా. కాదు, స్లోగా వచ్చి సౌండ్ చేసిందా? ఏమంటే ట్యాప్ అమ్మా? నో. మళ్ళీ ఇంకొన్ని వేరియేషన్స్ మ్యామ్. ఆటం బాంబ్. వాళ్ళ దగ్గరికి వచ్చారు. దగ్గరికి వచ్చానా? అవును. కొంత దూరం వెళ్ళా. మేడం మళ్ళీ సౌండ్ చేయండి. ఇట్స్ లాస్ట్ బాంబ్ బ్లాస్ట్ అవుతుంది, అంతేనా? బ్లాస్ట్ అవుతుంది, దానికి ఏంటి? ఇంకొక పేరు ఉంది. బాంబ్. నో. నరేషన్ చెప్పండి మేడం. చిన్నదేదో అవునా? చిన్నది కాదబ్బా. ఐ గెస్ చిన్న క్రాకర్, అంతే కదా మేడం? నో, క్రాకర్ కి ఇంకొక పేరు ఉంది. క్రాకర్ కి బాంబ్ అంటారు. బ్లాస్ట్ తర్వాత మనకు వచ్చింది పొగ. ఇంకా ఏమొస్తుంది? బ్లాస్ట్ తర్వాత అయినా, బ్లాస్ట్ ముందైనా ఇంకొకటి వస్తుంది. ఒత్తుంటుంది దానికి, ఒత్తి ఆల్మోస్ట్ ఆ క్రాకర్ బాంబ్ అన్ని దగ్గరకు వచ్చారు. వదిలేండి, చెప్పేసా. ఫైర్. సరే, ఇప్పుడు మ్యామ్ కలిగి అంత కడుకుంటారు. మేడం ఎల్ఈడి మీద పిక్చర్ ప్లీజ్. ఈజీ మ్యామ్, చాలా ఈజీ. కంప్యూటర్ కాదు మేడం, దగ్గరికి వచ్చారు. అలాంటి పరికరమే చూడండి. బెల్. నేను ట్రై. అది ఏజ్ ప్రాబ్లం వదిలే. ఈ సౌండ్ మొబైల్. తర్వాత సైలెంట్. ఇంకోటి రష్మి, నన్ను టచ్ చేస్తే నీకేమనిపిస్తుంది? సైలెంట్ అయిపోవాలనిపిస్తుంది. వైబ్రేషన్. A big round of applause for Prema garu. మరి ఇక్కడే ఉన్నారు కాబట్టి అసలు ఈ గేమ్ సెగ్మెంట్ మీకు ఎలా అనిపించింది? వెరీ ఫనీ. సినిమాలో మేము సీరియస్ గా చూసుకుంటాను, ఇక్కడికి వస్తే ఒక టైం పాస్ అవడమే తెలీదు. అంతా హ్యాపీగా ఫీల్ అవుతాను నేను ఇక్కడికి వస్తే. ఓన్లీ బికాస్ ఆఫ్ యూ అండ్ ఆది and Rashmi also. I have seen. Thank you ma'am. Thank you so much. It is all ours ma'am. Thank you so much for participating. Thank you. Thanks a lot.
బోనాల పండుగ అనగానే ఆ జాతర, ఆ ధూమ్ధామ్, ఆ రచ్చ రంబోలా, మరి బోనాల పండుగ అనగానే ఆటలు పాటలు కూడా కాబట్టి ఇప్పుడు ఖచ్చితంగా పాటలు వినాల్సిందే. మరి ఒక హై వోల్టేజ్ పర్ఫార్మెన్స్ తో మన ముందుకు వచ్చేస్తున్నారు ఆ డూయో పర్ఫార్మర్స్ సౌమ్య అండ్ ప్రభా. సో లెట్స్ వెల్కమ్ దెమ్. తిన్నోడు నాగమల్లేలో చిరునవ్వు గల్లోడు తీగ మల్లేలో అందాల చంద్రుడు నాగమల్లేలో నా మనసే దోసాడు తీగ మల్లేలో రాముని గుణమంట నాగమల్లేలో రాజోలే ఉంటాడు తీగ మల్లేలో రాగాల చంద్రుడు నాగమల్లేలో గుండెల్లో దాగాడు తీగ మల్లేలో నాగమల్లేలో తీగ మల్లేలో వాడితో ఉంటా నిన్ను నూరెలు చిత్రాల ఆహా చిత్రాల హా చిత్రాల తిన్నోడు నాగమల్లేలో చిరునవ్వు గల్లోడు తీగ మల్లేలో అందాల చంద్రుడు నాగమల్లేలో గుండెల్లో దాగాడు తీగ మల్లేలో ధనమేళ నాకంట నాగమల్లేలో గుణమున్న మంచోడే తీగ మల్లేలో బలమున్న భీముడే నాగమల్లేలో మెత్తాని మనసోడే తీగ మల్లేలో నిద్రాల చిన్నోడు నాగమల్లేలో చిరునవ్వు గల్లోడు తీగ మల్లేలో అందాల చంద్రుడు నాగమల్లేలో నా మనసే దోసాడు తీగ మల్లేలో. This is Soumya Ragam DJ song. ఆ ఊరు బడలే ఉయ్యాలలు గాలే పాడుతుంటే నేను ఆడుతుంటే ఓ డీజే లింగా డీజే వెట్టు అల్లో నేరడల్లో అరే అల్లో నేరడల్లో మా కాలి బోనాలు మల్లన్న పట్నాలు ఎల్లమ్మ జాతర ఎలిసినట్టుండాలే అల్లో నేరడల్లో అరే అల్లో నేరడల్లో యూత్ పోరగాళ్ళు గాయిగా వాలే మూలకున్న ముసలోళ్ళ వాలే ఆ సైదుల ఆట మా బుర్ర సతీష్ అన్న రాసిన పాట అల్లో నేరడల్లో అరే అల్లో నేరడల్లో అల్లో నేరడల్లో అరే అల్లో నేరడల్లో. ఇక మైల పొల్ల కాడ మత్త గొలిపే కాడ పురుడు పుట్టెంటికలు ఏదైనా గాని మన పాట మీదనే ఆడాలి అంట పెళ్లి పేరంటలో పొందాల పేరు పేసు పెట్టి వంటే ఉంటది జోరు సింధులే వెయ్యాలనే మల్ల తీరు సౌండ్ పెట్టి వంటే ఆగదు కాలు ఆలోచించకు చూసింది చాలు చీకటి మామిడి శ్రీకాంతు ఇక డీజే పెట్టుడే నీ వంతు అల్లో నేరెడల్లో అరే అల్లో నేరెడల్లో అల్లో నేరెడల్లో అల్లల్ల అల్లో నేరెడల్లో.
జోగురాలు డండంటే చూసుకోను బాలా తూగనలే కోరింది ఊగే తందుకు బాలా తొట్టెలే కోరింది ఉండే తందుకే దేవి ఉట్టులే కోరింది అత్తరులు పూలాలు ఒగరట్టులా కోరింది గుమ్మడి ఏకుల తుప్పులు మా చెమడిక నాటుల డప్పులు గల్లు గల్లు నానాదాలే మామిడి తోరణాలు అమ్మ మంగళ రతులు నీ గుండ నా బోనాలు మా గంట నా దీపాలు అప్పాలు తోరణాలు అరే ఆ గంట జ్యోతులు పక్కు నాలే తల్లి మరి కుంకుమ కూలాలమ్మ గుమ్మడి ఏకుల తుప్పులు మా చెమడిక నాటుల డప్పులు గల్లు గల్లు నానాదాలే టుంగుటు ఇయ్యాలాలే మంచి ముట్టు టుంగురాలే ఎండి ఏకుల గుల్ల బంగారి పాపడ బిల్ల కాళ్ళకు కంచు మట్టెలే అమ్మ గుండె పూపుల్లెండ్లే ముక్కు నా పుల్లాకి ముంచేతికి కడియాలే గుమ్మడి ఏకుల తుప్పులు మా చెమడిక నాటుల డప్పులు గల్లు గల్లు నానాదాలే నా పేరే ఎల్లమ్మ నేను జోగురాలమ్మ అయ్యో జోడు గంపల్లా నన్ను జోలా జోలంటి ఆరు గంపల్లా నేను ఆడిన దాన్నమ్మో అందరి ముంగట నేను అమ్మవారునే కలియుగములో నా కన్నే మాతనంటిరే ఓ యాపా చెట్టంటి నాకు ఇంపుగాయనే నా పేరే ఎల్లమ్మ నేను జోగురాలమ్మ అయ్యో జోడు గంపల్లా నన్ను జోలా జోలంటి ఆసిరు కట్ట మీది అమ్మి కట్ట మైసినే నీ ఇంటి ముంగట నే సుట్టమైతినే ఆ ముల్లో కాలేలే ఆ ముత్యాలమ్మనే నన్ను శరణన్నోళ్ళకి నేను శరతులెత్తునే అయ్యో కోరినోళ్ళకు నేను కొడుకులెత్తునే నన్ను అడిగినోళ్ళకు ఆడబిడ్డలనెత్తునే నా పేరే ఎల్లమ్మ నేను జోగురాలమ్మ అయ్యో జోడు గంపల్లా నన్ను జోలా జోలంటి ఆ మర్రి చెట్లల్లానే మా ఊరాలినే ఆ వర్రెల వంపుల్లానే ఒడ్డుకుంటినే చుట్టూ చెట్టు తలకల్లా నేను సక్కని తల్లినే ఆ గట్టు మీదున్న గౌన్లాడి బిడ్డనే ఆ మందొట్టకు నేను మారమ్మ తల్లినే ఆ గంగొట్టుకు నేను గావురాల తల్లినే నా పేరే ఎల్లమ్మ నేను జోగురాలమ్మ అయ్యో జోడు గంపల్లా నన్ను జోలా జోలంటి ఆ పుట్టల పుట్టిన తల్లివి నీవే మా ఊరాల ఎల్లమ్మ పుట్ట పుట్టల్లా రాణి దేవి రావే ఎల్లమ్మ పరశురాముని గన్నట్టి పరమా కళ్యాణి అమ్మ డొక్కాలయ్యాను గన్న చక్కని తల్లి ఎల్లమ్మ ఆషాఢ మాసమమ్మ పచ్చికొండ బోనాలమ్మ సాగబోసి మొక్కినమమ్మ జర శాంతించావు ఎల్లమ్మ ఎల్లో 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 జర ఎల్లో 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 ఆ పుట్టల పుట్టిన తల్లివి నీవే మా ఊరాల ఎల్లమ్మ పుట్ట పుట్టల్లా రాణి దేవి రావే ఎల్లమ్మ వెల్కమ్ టు శ్రీదేవి డ్రామా కంపెనీ బోనాల్ పండగ సౌమ్య రాగం అండ్ ప్రభా వెల్కమ్ 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 అండ్ ప్రభా మీరు పాడేటప్పుడు ఆ పాటలో ఉన్న ప్రభావం మీరు పాడిన ఆ విధానం మై గాడ్ గూస్ బంప్స్ తెప్పించింది
బోనాల్ జాతర మొత్తం మీ పాటల ద్వారా మా స్టేజ్ మీదకి తెచ్చినందుకు థ్యాంక్ యూ సో మచ్. యాక్చువల్లీ ప్రభా గారు ఇంకొన్ని పాటలు పాడాలి, కానీ ఆమె ఇంకా వద్దు, నాలో ఇంకా వైబ్రేషన్స్ వచ్చేస్తుంది, అమ్మోరు వచ్చినట్టున్నారు, సో ఆపేమన్నారు. కానీ నిజంగా ప్రభా గారు అసలు ఎక్స్పీరియన్స్ ఎలా ఉంటుంది అంటే మేము చూసాము, ఆ ఎఫెక్ట్ వచ్చిన తర్వాత అసలు మాట్లాడలేము మేము ఇంకా వాళ్ళతో. సో ఇప్పుడు మీరు చెప్పారు కదా మీకు అనిపిస్తుంది అని, సో ఎలా ఉంటుంది అది? అది ఎట్లుంటది అంటే వైబ్రేషన్ షివరింగ్ వస్తుంటుంది. కొంచెం సేపటి వరకే మన కంట్రోల్లో మనం ఉంటాం, ఏమైతుంది సరేలే కంట్రోల్ చేసుకోవచ్చు అనుకుంటాం. అది తప్పిందంటే ఇంకా మనం ఏం చేయలేం. సో ఎస్పెషలీ అమ్మోరు పాటలు పాడేటప్పుడు మీకు అది అనిపిస్తుంది. సో సౌమ్య గారు, వన్స్ అగైన్ వెల్కమ్ టు శ్రీదేవి డ్రామా కంపెనీ. థ్యాంక్ యూ. బోనాల పండుగ గురించి మీరు ఈ పండుగని ఎలా జరుపుకుంటారు? బోనాల పండుగ అంటేనే ఆడవాళ్ళు మంచిగా అలంకరించుకొని బోనాలు ఎత్తుకొని చాలా అందంగా అందరు ఎంత మంచిగా రెడీ అయ్యారు. చాలా సంతోషంగా ఉంది మమ్మల్ని ఇక్కడికి ఇన్వైట్ చేసినందుకు. థ్యాంక్ యూ సో మచ్. సో రామ్ ప్రసాద్ గారు, సో ఈ సింగింగ్ సెగ్మెంట్ ఎలా అనిపించింది? మనం బోనాలు చాలా సార్లు చేసాం. ఎప్పుడు వీళ్ళు వచ్చి పాడినా సరే ఆ పాటల్లో ఉన్న వైబ్ మన శ్రీదేవి సెట్ కి వస్తుంది. నిజంగా చెప్పాలంటే ఆ అమ్మవారి పాటల కోసం పాడడానికే మీరు పుట్టినట్లు ఉన్నారు ఇద్దరు, సీరియస్ గా. సో ప్రేమ గారు, మీరిద్దరు చాలా బాగా పాడలేరు. ఈ అమ్మాయికి అయితే నాకే భయం అయిపోయింది ఎక్స్ప్రెషన్ చూసి. చాలా బాగా పాడింది. అండ్ యూ ఆల్సో. థ్యాంక్ యూ. ఫోక్ వాయిస్ ఉంటుంది కదా, వైబ్రేషన్స్ చాలా, ఐ లవ్ దట్ వైబ్రేషన్. గుడ్. అండ్ ఇప్పుడు మాట్లాడబోతున్నారు మా సుజాత గారు. బోనాల పండుగ అయినా బతుకమ్మ పండుగ అయినా ఆట ఉండాలి, మాకు పాట ఉండాలి. ఈ రెండు ఉంటేనే మాకు పండుగ. ఆ రోజు మాకు తిండి లేకపోయినా పర్వాలేదు కానీ ఆట పాట ఉండాలి. Once again, thank you so much, Prabha and Soumya, for the wonderful performance. Thank you guys. Thank you. మేము సమర్ సింహారెడ్డిని చూసాము, ఇంద్రసేన రెడ్డిని చూసాము, కానీ ఇప్పుడు ఈ స్టేజ్ పైన ఇద్దరిని కలిసి చూడబోతున్నాము. మరి నాకైతే తెగ చూడాలనుంది. మరి మీ పరిస్థితి ఏంటి? అయితే ఆలస్యం ఎందుకు, లెట్స్ వెల్కమ్ our team of హంగామా. ఎన్నాళ్ళని సింగిల్ గా ఉంటావురా? పెళ్లి కాకుండా మన అందం మొత్తం అడవి కాచిన వెన్నెలు కావడమేనా? అదేంట్రా, ఆల్రెడీ ఒక అమ్మాయి నేను లవ్ చేస్తుంది కదా. అదే రష్మిరా. అరే ఇలా చెప్పే మొత్తం రూమర్స్ రాసేస్తున్నారా నా గురించి? 3-4 సార్లు పెళ్లిళ్ళు చేశారు. మనకు పెళ్లి ఎందుకు కావట్లేదంటే మనం ప్రేమించిన అమ్మాయిలు మనం పెళ్లి చేసుకోవట్లా. అవునరా, మన ప్రేమి ఇట్లా వాళ్ళు వస్తున్నారు, కిడ్నాప్ చేద్దాము, అప్పుడు ప్రేమించేలా చేసి పెళ్లి చేసుకుందాం. ఇక్కడికి వస్తే వెంటనే కిడ్నాప్. మిమ్మల్ని కిడ్నాప్ చేస్తున్నాం. కిడ్నాప్ ఎందుకు? అదంతా తెలియదు. కిడ్నాప్ చేయమని చెప్పి చేస్తున్నాం అంతే. అన్నయ్య, ఎలా కిడ్నాప్ చేసాం వీళ్ళని, కాసేపు మన ప్రేమ చెప్పి పెళ్లి చేసుకుందాం. అవును, ఒక నిమిషం. కిడ్నాప్ అయ్యి బోర్ కొడుతుందా? మీకు ఎంటర్టైన్మెంట్ కావాలా? రే తగులుకో. ఈ మీ గొంతు విని కింద నేను పెళ్లి చేసుకోవడమే బెటర్. నన్ను చేసుకో. అసలు లేదు. మమ్మల్ని చేసుకోవా? చూస్తా, మిమ్మల్ని కాపాడడానికి ఎవరు వస్తాడో చూస్తా. సార్, మిమ్మల్ని ఎప్పటి నుంచో కలవాలనుకుంటున్నాను సార్. ఒక్క ఫుడ్ వీడియో చేద్దాం సార్, ప్లీజ్ సార్. క్యారెక్టర్ చేయరా గాడిద. బాలయ్య గారు నమస్కారం అండి. ఎవడా నువ్వు? నీ అభిమాని అండి. ఇందుకి గొంతెలా పోయింది? జై బాలయ్య, జై బాలయ్య. అరిచెట్స్ పోయిందండి. అయితే గొంతు మూసుకొని పో. ఇందుకు ఎవరా నువ్వు? ఎక్కడి నుంచి వచ్చావు? కోస్తా గుర్రోని, తెలంగాణ తమ్ముణ్ణి, రాయలసీమ ముద్దు బిడ్డని, ఓ తల్లికి కొడుకుని, ఓ చెల్లికి అన్నని. ఆ చెల్లి నేనేనా? నువ్వుగా తల్లి. ఇందుకు నీ పేరేంటి? కుమారస్వామి వేణుస్వామి అని పుట్టినట్టు పోతూ ఉంటే ఈసారి పుట్టేవాడు చంపేవాడే కావాలే గాని చచ్చేవాడు కాకూడదని ఒట్టి మరి పెట్టారా మానారా లక్ష్మీ నరసింహ స్వామి అని. సార్ మీ అడ్రస్ ఎక్కడ సార్? వద్దురా బాబు, పేరు అడిగితే ఎంత బాగుంది చెప్పాడు, అడ్రస్ అడిగితే ఇంకేం చెబుతాడు. అయినా వీడితో మనకెందుకు రా, వినేసేద్దాం. బాలయ్య రక్తంలో వేడి తగ్గలేదు. సీమది కదా, కూతలాడుతూ ఉంటది. నన్ను చంపడానికి వస్తే నా స్నేహితుడు వచ్చాడు కాపాడడానికి. నిన్ను కాపాడడానికి ఎవరు వస్తారు?
ఇంద్రసేన మీరొచ్చారా? రాననుకున్నారా రాలేననుకున్నారా? కాశీకి పోయాడు కాషాయం మనిషి అయిపోయాడు, వారణాసికి పోయాడు వరుస మార్చాడు అనుకున్నారా? అదే రక్తం, అదే పౌరుషం. బాలయ్య కోసం ఏ సెంటర్కైనా వస్తా, ఏ స్టేట్కైనా వస్తా, ఏ జిల్లాకైనా వస్తా, ఏ గడప తొక్కమన్నా తొక్కుతా. నరకడం మొదలు పెడితే వరుసలు చూడరు. చిరంజీవి గారు, మీ అబ్బాయి రామ్ చరణ్ గారు బాగా అద్భుతంగా పెద్ద సినిమా అదరగొచ్చాడు. వాడు నీలాగే బాలయ్య, తండ్రికి తగ్గ తనయుడు. నువ్వు మాత్రం తక్కువ. ఏ సినిమా చూసినా బాక్స్ ఆఫీస్ రికార్డులు బద్దలవుతూ ఉంటాయి. నా శివశంకర వరప్రసాద్ చూసావా? చూశారు. 300 కోట్లు వసూలు చేసింది. ఎంత వసూలు చేసినా పైసా వసూలు నువ్వే బాలయ్య. ఒక నిమిషం, వీడిని ఎక్కడో చూసినట్టుంది, గుర్తు చేయి ఒకసారి. వీడిని గుర్తుపట్టలేదా? గుర్తుపట్టలే. చిన్నప్పుడు మనం పుస్తకాల్లో చూసేవాళ్ళం. ఏమిటి? కోతి నుండి మానవుడు ఎలా పుట్టాడో అనేది. వీడిని చూసే పెట్టారు. మమ్మ నిలిచెట్టి చేసే అమ్మాయిని అసలు కొంచెం పంపించే ప్రసక్తి సరే, ఓ 10 లక్షలు ఇవ్వండి సార్. ఒక 5,000 ఇస్తాను, తీసుకొని పోండి. ఓకే, బాలయ్య, చిరు గారు చెప్పండి. నిజంగా మన ఇద్దరం కలిసి ఒక సినిమా చేద్దాం అనుకుంటున్నాం. ఆ సినిమాకి ఒక నిమిషం, ఏం కావాలరా నీకు? సార్ నాది ఒక చిన్న కోరిక ఉంది సార్. ఏమిటో చెప్పు. సార్ నేను ఒకరికి డబ్బింగ్ చెప్పాలనుకుంటున్నా సార్. ఇంతకీ నీ వాయిస్ లో ఏముందిరా? నా వాయిస్ లో బేస్ ఉంటుంది సార్. అసలు నీకు వాయిస్ తెలియదురా గాడిదా, పో బయటికి. నిజంగా మనకి కథ చెప్పడానికి ఒక డైరెక్టర్ ఉన్నాడు, వాడితో మాట్లాడదాం. పిలిపించండి. ఆ డైరెక్టర్ ని పిలిపించండి. డైరెక్టర్ అన్నారు, ఆటో వాళ్ళని తీసుకొచ్చారు. సార్ నేను డైరెక్ట్నే సార్. మరి బాలయ్య అనగానే మీరు వచ్చారు కదా సార్, డైరెక్ట్ గా నేను వచ్చాను సార్. ఇంతకీ కథ ఏమిటి సార్? బేసిక్ ఏంటంటే సార్, నేను జబర్దస్త్ చేస్తుంటాను సార్, బాగా టాప్ కమెడియన్ సార్. నిజంగా ఈ కథ ఎంత బాగుందండి. ఈ కథ మనం చేసేయచ్చు. ఆ టాప్ కమెడియన్ అన్నప్పుడే కథ హిట్. సినిమాలో మెయిన్ సీన్స్ చెప్పు. చిరంజీవి ఫస్ట్ మీ మీద సీన్ సార్. మీరు ఒక మంచి అందమైన అమ్మాయి వెనకాల పరిగెడుతుంటారు సార్ సరదాగా. ఆయన అమ్మాయి వెంట పరిగెత్తడం ఏంటి? అమ్మాయి ఆయన వెంట పరిగెత్తాలి. సీన్ మార్చు. అది కాదు సార్, చిరంజీవి గారు లవ్ స్టోరీలో ఒక అమ్మాయి కలిపి వెళ్తే బాగుంది. ఒకసారి చేయమని ఏనండి సార్, సరే మొత్తం రాసుకొచ్చారు డైలాగ్ అండి సార్. మంచి రొమాంటిక్ సీన్ చెప్పయ్యా. అలా మీరు నోటు వెళ్తుంటే మంచి చిరుగాలు అలా వస్తుంటారు. ఎప్పుడు చిరుగాలేనా? ఈసారి బాలయ్య గాలి పెడదాం. తరువాత ఇంటర్వెల్ లో మిమ్మల్ని ఇంత కత్తి తీసుకొని ఇద్దరు పొడుస్తారు సార్. కత్తితో పొడుస్తాడా? కానిదా ఆ చిరు గారిని కత్తితో పొడుస్తాడా? ఎంత ధైర్యం రా! ఎంత ధైర్యం రా! లాస్ట్ క్లైమాక్స్ సార్, ది ఎండ్. సరే అయితే కలిసి చేద్దాం. దానికన్నా ముందు ఒకటి చేద్దాం. ఏమి? ఇది మనకి ఎటువంటి సంబంధం మనకి లేదు. కాదు, నాకు సంబంధం లేదు. నీకు ఓకే. యా, థ్యాంక్ యూ. ఆల్రైట్, సో ప్రేమ గారు ఎలా అనిపించింది ఈ స్కిట్? చాలా బాగుండేది. ఎవ్రీవన్ యాక్టెడ్ వెరీ వెల్. ఒక్క కూడా డల్ గా అనిపించలేదు నాకు. అందరూ యాక్టివ్ గా ఉన్నారు. ఐఎమ్ సో హ్యాపీ. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్ ప్రేమ గారు. థ్యాంక్ యూ సో మచ్ టీమ్. థ్యాంక్ యూ గైస్. బోనాల్ పండుగ స్పెషల్ ఎపిసోడ్ లో మంచి ఎనర్జెటిక్ పర్ఫార్మెన్సెస్ చూశారు, ఎంటర్టైన్మెంట్ ఆనందించారు. మరి ఇప్పుడు ఒక ఎమోషనల్ పర్ఫార్మెన్స్ చూస్తే ఎందుకో ఈ ఎపిసోడ్ ఫుల్ఫిల్ అవుతుంది అనిపిస్తుంది. సో ఒక మంచి ఎమోషనల్ పర్ఫార్మెన్స్ తో మా టీం రెడీగా ఉన్నారు. సో లెట్స్ వెల్కమ్ దెమ్. నేను పుట్టిన తర్వాత మా అమ్మ మా నాన్న ఎంత ప్రేమగా చూసుకుంటారో, నా కోసం ఎంత ఎదురు చూస్తున్నారో. అమ్మా నాన్న, నేను వచ్చేస్తున్నానే, ఈ ప్రపంచాన్ని చూడబోతున్నాను. అమ్మా నాన్న గుండెల పైన ఆడుకోబోతున్నాను. అమ్మా అమ్మా, ఏదో జరుగుతుందమ్మా, ఊపిరి ఆడట్లేదమ్మా, అంత చీకటైపోతుందమ్మా. నాన్న భయం వేస్తుంది నాన్న, నన్ను ఎవరో చంపేస్తున్నారు నాన్న, నన్ను రక్షించండి నాన్న. దేవుడా, నన్ను ఇలా అర్ధాంతరంగా చంపేసే చోటు కంటే పిల్లలు పుట్టాలని 1000 కళ్ళతో ఎదురు చూస్తున్న వాళ్ళ కడుపున పుట్టించు దేవుడా. కన్నీటి వానా నీ కళ్ళలోనా చిన్నారి కన్నా నేను గర్భాశయం
ఎంత గొప్పవారైనా తిరిగి పొందలేని అమ్మ సింహాసనమైన గర్భాశయాన్ని, గర్భం ఓ సున్నితమైన అద్భుతం. కొందరు క్షణికానందాలకి గర్భంలో పసిగుడ్డలను విషంతో చంపడం మహాపాపం. ఆర్థిక స్తోమత అంతంత మాత్రమని కడుపులో బిడ్డని కాటికి పంపిస్తున్నారు. కావాలని చేసినా అనుకోకుండా చేసినా మీరు చేసిన కర్మ ఖరీదు ఓ నిండు ప్రాణం. కొందరు ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ అయిపోయింది, పోగొట్టడం ఎలా అని శతవిధాలుగా ప్రయత్నించేవారు ఉన్న ఇదే సమాజంలో పెళ్ళయి దశాబ్దాలు గడుస్తున్న భార్యాభర్తలు అమ్మా నాన్నలు కావాలని అనునిత్యం ఆరాటపడుతూ ఉండే ఈ జంట గురించి చూద్దాం రండి. ఏవండి, నాకింక బ్రతకాలని లేదండి. పిల్లలు లేకుండా బ్రతకడం నా వల్ల కావట్లేదండి. నాకింకా ఓపిక లేదండి. ఏం మాట్లాడుతున్నావు బుజ్జి? నాకు నువ్వు, నీకు నేను ఉన్నాం కదా. ఇది చాలు ఈ జన్మకి. ఇలా గడిపేద్దాం. ఇదిగో, అవసరమైతే దత్తత తీసుకుందాం. దత్తత తీసుకునే అదృష్టం అందరికి కూడా రాదు. దేవుడిచ్చిన బిడ్డ అనుకుందాం, సరేనా? నేను నా కళతో ఎంతో మందిని నవ్విస్తాను, కానీ ఎందుకు దేవుడా నన్ను ఇంతలా ఏడిపిస్తున్నావు? నేను ఎప్పుడు ఎవరికి ఏ అన్యాయం చేయలేదు. నన్ను ఇలా క్షమించడం న్యాయమా? భగవంతుడా, పాపం నన్ను ఇష్టపడి పెళ్లి చేసుకున్న నా భార్యకి ఎవరు తీర్చలేనంత కష్టం ఇచ్చావు. ఏంటి ఎప్పుడు వాడు షూటింగ్ లో అది ఇది అనుకుంటా వెళ్ళిపోతాడు. ఇంకా నీతో కాపురం ఏం చేస్తాడు? నా మాట విను, విడాకులు ఇచ్చేసేవాడికి. చచ్చిపోతానేమో కానీ తనని వదలను. రేయ్, బిడ్డొచ్చిన వేళ గుడ్డొచ్చిన వేళ అంటారు. ఇదేంట్రా గొడ్రాలు వచ్చింది మన ఇంటికి? అయినా ఇది అడుగు పెట్టినప్పటి నుంచి దరిద్రం పట్టుకుంది. నా మాట విని దీనికి విడాకులు ఇచ్చేయి. ఒకటి గుర్తుపెట్టుకో, సంతానమైనా ఉండాలి లేదా సంపద అయినా ఉండాలి. ఏమీ లేనిది ఉంటే ఎంత, ఊడితే ఎంత, వదిలేదాన్ని. నానా, ఇంత లేట్ అవుతుందంటే దేవుడు మంచి చేస్తాడు కదా, కొంచెం ఆలోచించండి. సంద్రంలో నా నీరంతా కన్నీరాయనే, గుండెల్లో నా ప్రతి మూల నీ గొంతే మోగేనే. ఒరేయ్, పెళ్ళై 10 ఏళ్ళైందంట, పిల్లలు లేరు జల్ల లేరు, ఇంకా పుట్టరేమో ఈ జన్మకి. ఇదిగో, వాళ్ళకన్నా మాకు వెనకాల పెళ్ళైంది. మాకు 2 పిల్లలు, అప్పుడే స్కూల్కి కూడా వెళ్తున్నారు. నీకు ఇంకో విషయం తెలుసా? పిల్లల్ని కంటే అందం పాడవుతుందని ఇప్పుడు కొంతమంది పిల్లల్ని కనట్లేరు. మోడర్న్, అంతా మోడర్న్ రా. అందుకే కదా మన ఊర్లో ఏ శుభకార్యమైన వాళ్ళని ఎవ్వరూ పిలవరు. కొన్ని జీవితాలు అంతేరా. ఇలాంటప్పుడే అనిపిస్తుంది మాట్లాడే వరం మనుషులకిచ్చి దేవుడు తప్పు చేశాడేమో అని. నరం లేని నాలుక 40 వంకర్లు తిరుగుతుందంట. అవతలవాడి ఆవేదనతో పని లేకుండా నోటికి ఎంత వస్తే అంత అనేస్తాం. ఆ మాట వాళ్ళ గుండెల్లో తూటాల్లా దిగబడి ఎంత నరకయాతన అనుభవిస్తారో చూశారు కదా. అంతేకాదు, ఇప్పుడు అదే జంట పిల్లల కోసం ఎన్ని ప్రయత్నాలు చేస్తారో అది కూడా చూడండి. దేవుడా, నా కడుపున కాయ కాసేలా చూడు. నా బిడ్డకు నీ పేరే పెట్టుకుంటాం. ఐఎమ్ సారీ అండి, మీకు పిల్లలు పుట్టరు. ఇన్ఫ్యాక్ట్ మీకు తల్లి అయ్యే యోగ్యం లేదు. ఇది కూడా పని చేయడం లేదండి. ఏం చేద్దామండి? ఏ దిక్కు లేని వాళ్ళకి దేవుడే దిక్కు అంటారు కదా, ఇంకా ఆయన మీదే భారం వేద్దాం. పరమేశ్వరా, చూడరా ఇటు చూడరా. నన్ను గొడ్రాలని అంటున్నారండి. తట్టుకోలేకపోతున్నానండి. నాకు బ్రతకాలని లేదు. నాకు ఏదైనా విషం ఇచ్చి చంపేయండి. నన్ను చాలా మంది చాలా మాటలు అన్నారా. నాకు అసలు మగతనమే లేదన్నారు. నేను అసలు మగాన్నే కాదన్నారు. చచ్చిపోతే ఇద్దరం చచ్చిపోతాం, అంతే. అమ్మా, ఏవండి, మీకు వినిపించిందా అండి? నాకు నాకు నా కూతురు పిలిచిందనిపించిందండి. నా కొడుకు పిలిచాడనిపించిందండి. ఏంటి తల్లి ఏమంటున్నావు? అదంతా నీ భ్రమ.
అంతే. ఎలాగో ఇంతకాలం చూసాం కదండి, ఇంకొంతకాలం ఎదురు చూద్దామండి. నాకెందుకో పిల్లలు పుడతారేమో అనిపిస్తోందండి. ఎన్ని ప్రయత్నాలు చేసినా అది దైవ సంకల్పం, దేవుని వరం. ఆ జంట ఎంత బాధపడుతూ ఎంత మనోవేదానికి గురవుతూ కూడా లెక్కలేనన్ని ప్రయత్నాలు చేస్తున్నారు. ఆ బాధను ఎవరైనా తీర్చగలరా? అందుకే ఎవ్వరూ సరదాలకో ఆనందాలకో కొద్దిపాటి నిమిషాల సుఖానికో గర్భాన్ని వాడుకోకండి, గర్భంతో ఆడుకోకండి. నేను చాలా ముఖ్యమైన దానిని, ప్రాముఖ్యమైన దానిని. ఏవండి, నా కొడుకు తంతున్నాడండి. ఇదిగో చూడండి. కొడుకు కాదు, కూతురు. నా కూతురు కదమ్మా, అదిగో చూసావా, నా బంగారు తల్లి. నాన్న ఇంకొక నెలరా, అప్పుడు నువ్వు బయటకు వచ్చేస్తావు. నువ్వు మాతోనే ఉంటావు. నువ్వు, అమ్మ, నేను అందరం కలిసి హ్యాపీగా ఉంటాం. నీకోసం వెయిటింగ్ రా బంగారం. ఆఖరికి నన్ను ఎక్కడికి పంపించాలో అక్కడికే పంపించావు దేవుడా. అమ్మా, నాన్న, మిమ్మల్ని నేను కూడా త్వరలోనే చూడబోతున్నాను. ఈ పర్ఫార్మెన్స్ చూసే అంతసేపు ఇక్కడ సావిత్రి గారు అఫ్ కోర్స్ తన ప్రెగ్నెన్సీ జర్నీ గురించి, తన ఎమోషనల్ జర్నీ గురించి, సో ఫస్ట్ మీరే చెప్పాలి ఈ జర్నీ గురించి. నాకు ఫస్ట్ ఆ పాప ఖుషిని హక్ చేసుకోవాలని ఉంది. ఖుషి రామా. ఖుషిని హక్ చేసుకోలేదు నేను. నా కడుపులో ఉన్న గర్భసంచిని నేను హక్ చేసుకున్నాను, ఎందుకంటే నేను దాన్ని బిలీవ్ చేశాను కాబట్టి. 10 years అని అందరూ అంటున్నారు. నేను మా ఆయన ఏం బిలీవ్ చేసినామంటే లైఫ్ లో సెటిల్ అయ్యేంత వరకు పిల్లల్ని కనొద్దు, బికాస్ అది చిన్న రెస్పాన్సిబిలిటీ కాదు, లైఫ్ లాంగ్ రెస్పాన్సిబిలిటీ. సో అట్లా 8 years మేము వద్దనుకున్నాం. 8 years ఇట్లాంటి వాళ్ళు అట్లాంటి వాళ్ళు మస్తు మాట్లాడినారు, అది నాకేం ఫరక్ పడలేదు. ఒక 2.5 years నేను సఫర్ అయినా. సో అది నన్ను చాలా ఎఫెక్ట్ చేసింది. నేను పర్ఫార్మెన్స్ అయినంత సేపు ఎందుకు ఏడుస్తున్నాను అంటే, వెరీ బిగినింగ్ లో నేను ఒక డైలాగ్ చెప్పిండు, అందరికీ పిల్లలు ఉండాలని రూల్ లేదు, నీకు నువ్వు నీకు నేను, మనం కావాలని తెచ్చి పెంచుకుందాం. సేమ్ డైలాగ్ లో ఆయన చెప్పేది రోజు రాత్రి. తెచ్చి పెంచుకున్నా సరే అఫ్ కోర్స్ ప్రేమ ఉంటుంది, మనకు కావాలనుకునే ప్రేమ మనం ఒక ఆ ప్రాసెస్ ఏందో ఎంజాయ్ చేయాలి. ఓన్లీ ఉమెన్ మాత్రమే చేయగలిగే ఒక ప్రక్రియ కాబట్టి అది ఫేస్ చేయాలని నాకుండే. అప్పుడు ఈయన ఇచ్చిన సపోర్ట్ అట్లే ఉండే. బట్ నాలాగా మదర్ అయ్యేటోళ్ళు కావాలి అనుకునేటోళ్ళు అందరికీ చెప్తున్నా, నాకు ఒక టైం వచ్చింది, డెఫినెట్ గా మీకు ఒక రోజు టైం వస్తుంది. నిజంగా చెప్తున్నాను నేను. టైం ని, భగవంతుని మాత్రమే నమ్మండి. మేము అసలు ఆ మంత్ ఇంకా జరగదు, గివ్ అప్ చేద్దాం, ఏదన్నా టెక్నాలజీతో పోదాం అని అనుకుని దేవుడి మీద భారం వేసినాం. అట్లా వెన్నెలం వచ్చేసింది. ఎగ్జాక్ట్ గా రేపటికి 1 year ఆమె నా పొట్టలో ఉండి. సో నా మీద నాకన్నా ఎప్పుడు ఈయనకే నమ్మకం ఎక్కువ. ఆ నమ్మకం మా ఇద్దరిని ఇట్లా నడిపిస్తుంది. సో నా లెక్క మదర్ కావాలనుకునేటోళ్ళకు, నీలాంటి హస్బెండ్స్ కి నువ్వేం చెప్పాలనుకుంటున్నావో చెప్పు. పిల్లల ప్రాసెస్ ఎప్పుడైతే స్టార్ట్ చేస్తామో అప్పుడు మాత్రం మీరు ఏం చేయాలి అంటే, నెగిటివ్ పీపుల్ దగ్గరికి వెళ్ళకుండా మీకు సపోర్ట్ ఉండి మీతో పాజిటివ్ గా మీకు కొంచెం మంచి మాటలు చెప్పే వాళ్ళతో మాత్రమే జర్నీ చేయండి. అది ఒక్కటి చెప్పాలి, అది రిలేటివ్స్ అయినా ఫ్రెండ్స్ అయినా ఇంకెక్కడైనా. అండ్ డెలివరీ తర్వాత నేను చాలా చూసిన, డెలివరీ ముందు చాలా స్ట్రాంగ్ కానీ డెలివరీ తర్వాత చాలా వీక్. సో ఆ టైంలో సపోర్ట్ అనేది కంపల్సరీ ప్రతి హస్బెండ్. చిన్న విషయం అడగాలంది, చాలా మంది డెలివరీ కానీ ప్రెగ్నెన్సీ తర్వాత ఆడవాళ్ళకి వాళ్ళ మమ్మీ డాడీ ఎక్కువ ముఖ్యం, మమ్మీ దగ్గర ఉండాలి అని అంటారు. కానీ చాలా వరకు నేను చూసినంత వరకు ఆ పొజిషన్ లో డెలివరీ తర్వాత ఎస్పెషలీ హస్బెండ్ దగ్గర ఉండాలి, వాళ్ళ హెల్ప్ ఉండాలని ఎక్కువగా కోరుకుంటారు. యూఆర్ ఆల్సో హస్బెండ్ హియర్. కంపల్సరీ హస్బెండ్ అయితే 100% ఉండాలి. అవునవును, చెప్పండి చెప్పండి చెప్పు చెప్పు చెప్పు. రీసెంట్ గా ఒక న్యూస్ చదివాను, ఒక అమ్మాయి పుట్టిందనేసి, పుట్టిన వెంటనే తీసుకొని వెళ్ళి అమ్మాయి పుట్టేసింది మనకొద్దు అని చెప్పి తీసుకొని వెళ్ళి ఒక చోట పెట్టేసి కదలకుండా చుట్టూ రాళ్ళు పెట్టేసి ఏడుస్తుందనేసి ఫెవికాల్ వేసి నోట్లో రాయి పెట్టారంట.
నాకు అర్థం కాదు, చిన్న పిల్లల్ని చూస్తే కనీసం చెయ్యి కూడా ఎత్తలేము, రాయి పెట్టి ఫెవికాల్ పెట్టి అంటే ఆ రాయి తీసినప్పుడు ఆ బిడ్డ ఏడుస్తాడు, నాకే ఏడుపు వచ్చింది. లైక్ అమ్మాయి వద్దు అబ్బాయి కావాలి అనే వాళ్ళకి అందరికి ఒకటి చెప్తున్నాను వినండి, అమ్మాయి అనేది లిటరలీ వరం మనకి, అబ్బాయి ఎస్ మన బ్రెడ్ విన్నర్ వాళ్ళే. కానీ ఒక చిన్న కరెక్షన్, కొడుకు బ్రెడ్ విన్నర్ అన్నారు, డెలివరీలు చేసి పిల్లల్ని పెంచిన వాళ్ళం కుటుంబాన్ని సాధలేమా, అమ్మాయిలు కూడా బ్రెడ్ విన్నర్సే. సో ఎప్పుడు కూడా కొడుకే సాగుతాడు కొడుకే పెడతాడు అని అసలే అనుకోకండి. ఇక్కడ ఉన్న మోస్ట్ ఆఫ్ ద ఉమెన్ ఈ రోజు వాళ్ళ ఫ్యామిలీని నడిపిస్తున్నారు, రేపు ఫ్యూచర్ ని కూడా నడిపిస్తారు వాళ్ళు. థ్యాంక్ యూ సో మచ్ సావిత్రి గారు, థ్యాంక్ యూ సో మచ్ సార్, థ్యాంక్ యూ ఫర్ యువర్ వాల్యుబుల్ కాంట్రిబ్యూషన్. రామ్ ప్రసాద్ గారు, నా లైఫ్ లో కూడా పాప విషయంలో చాలా మిరాకిల్ జరిగింది. బాబు పుట్టిన తర్వాత మా మిస్సెస్ కొంచెం హెల్త్ సపోర్ట్ చేయక ఇంకా ఆపేద్దాం అనుకున్నాం, కానీ మా అమ్మాలు కావాలంటున్నారు, మా అత్త వాళ్ళు ఏమో ఎందులేండి సరిపోతులే అనుకున్నారు. దాని తర్వాత సడన్ గా ఎందుకో తెలియకుండా మళ్ళీ మా మిస్సెస్ కూడా ఓ పాప ఉంటే బాగుంది కదా అని తను అనుకుంది, మా అత్త వాళ్ళు అనుకున్నారు. నిజంగా మిరాకిల్ ఇది అనుకున్నాం, పాప పుట్టింది. సీరియస్ గా మా లైఫ్ లో ఒకరితో స్టాప్ అసలు యాక్చువల్ గా. సో అనుకోకుండా మా ఇంట్లో లక్ష్మీదేవి వచ్చింది. సో ఒకవేళ మీ కూతురు సరే నాకు పెళ్లి వద్దు అని అనుకుంటే మీరు సపోర్ట్ చేస్తారా? హ్యాపీగా ఇంట్లో ఉంటుంది నాతో పాటు. సుజాత పాపం, సుజాత ఇప్పుడు తన డాటర్ ఒక 1.5 year అయి ఉంటది. కానీ ఇక్కడ జరిగిన దాంట్లో ఒకటి నా లైఫ్ లో జరిగింది అనమాట. బిఫోర్ మ్యారేజ్ కొంచెం హార్మోన్స్ ఇంబ్యాలెన్స్ ఎక్కువైపోయి ప్రొలాక్టిన్ అనే ఒక హార్మోన్ వల్ల నేను డాక్టర్ ని కన్సల్ట్ అయినాను. నేను రాకి మ్యారేజ్ చేసుకుందాం అనుకున్న మూమెంట్ అది మాకు. సో డాక్టర్ దగ్గరికి వెళ్ళినప్పుడు ఆవిడ ఏమన్నదంటే మీ హార్మోన్స్ ఇంబ్యాలెన్స్ చాలా ఎక్కువ ఉందని కొన్ని టెస్టులు చేసి మీకు పిల్లలు పుట్టే అవకాశం ఒక 99% అవకాశం లేకపోవచ్చు, 1% మీరు గాడ్ ని బిలీవ్ చేస్తే బిలీవ్ చేయండి. ఒకవేళ మ్యారేజ్ అట్లాంటిది ఏమైనా కావాలనుకుంటే మీరు కొంచెం తొందరగానే ప్లాన్ చేసుకొని పిల్లల్ని మాత్రం తొందరగా ప్లాన్ చేసుకోండి అని చెప్పేసి చెప్పింది అనమాట. ఆ మాట విన్నప్పుడు నా హార్ట్ పగిలిపోయింది బేసిక్ గా. డాక్టర్ దగ్గర నుంచి కార్ దగ్గరికి వెళ్లే లోపు నా మైండ్ లో ఎన్ని రన్ అవుతున్నాయంటే, అమ్మో నేను ఇప్పుడు పెళ్లి చేసుకుంటే వాళ్ళకి బిడ్డనియ్యలేనేమో, వాళ్ళ వంశాన్ని నేను అక్కడనే ఆపేస్తానేమో, వాళ్ళ అమ్మ కూడా ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకుంటది, ఈయన ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకుంటా, నేను ఇప్పుడు ఎట్లా ఆపేయాలి, 1% అని చెప్తున్నది. ఇన్ కేసు నేను ఎంత గుడ్డిగా నమ్మి నేను చేసుకున్నా కూడా పిల్లలు పుట్టకపోతే వాళ్ళని నేను మోసం చేసినట్టు అవుతుంది కదా, ఇదంతా నేను ఎట్లా హ్యాండిల్ చేయాలి అనేది ఇన్ని రన్ అవుతున్నాయి. ఇంటికి వెళ్ళిన తర్వాత ఎందుకంతగానో ఏడుస్తున్నావు, ఏం జరిగింది అని చెప్పేసి అంటే ఇంకా నేను గట్టిగా ఏడ్చి చెప్పినా అనమాట. ఇందాక జో చెప్పినట్టు గట్టికి పట్టుకొని నువ్వు అసలు ఇట్లాంటి వాటి కూడా నువ్వు ఎట్లా నమ్ముతావు. కానీ ఎక్కడంటే ఆఫ్టర్ మ్యారేజ్ అన్ఫార్చునేట్లీ ఒక డాక్టర్ దగ్గరికి వెళ్ళినాం సర్లా అని కలవడానికి. నార్మల్ గా ఆవిడ దగ్గర వెళ్ళొచ్చు, మీరు ఎందుకు ఇంతగానో అదిగా స్ట్రెస్ తీసుకుంటున్నారు, అట్లేం లేదు, మీకు మంచి అందమైన బేబీ వస్తుంది, మీరు అసలు ఇట్లాంటి స్ట్రెస్ పెట్టుకోకండి అని అన్నది. ఆమె దగ్గర నుంచి వచ్చిన తర్వాత విత్ ఇన్ 1 month నాకు ప్రెగ్నెన్సీ అయింది, నాకు ఖ్యాతికమ్మ నా కడుపులో వచ్చింది. ఆ రోజు నేను అరిచినంత మేబీ నా లైఫ్ లో నేను ఎప్పుడు హ్యాపీ ఫీల్ అవ్వలేదేమో. మా ఆయన నా దగ్గరకు వచ్చి గట్టిగా పట్టుకొని చూసినావు కదా మనం నమ్మితే మనకు మన నమ్మకంతో ఏదన్నా అవుతుంది అని చెప్పేసి అన్నాడు. ఖ్యాతికమ్మ వచ్చిన తర్వాత ఆబ్వియస్లీ నా లైఫ్ అంతా చేంజ్ అయిపోయింది. మరి ఇంత అద్భుతంగా డిజైన్ చేసిన ఈ పాట, అందరికి మనసుకి టచ్ అయిన పాట, మా కొరియోగ్రఫర్ ప్రశాంత్ మాస్టర్ ఎక్కడా? సో మా అందరితో పాటు ప్రేమ పంచుకోవడానికి వచ్చిన ప్రేమ గారు, మ్యామ్ ఈ పర్ఫార్మెన్స్ మీకు ఎలా అనిపించింది? ఫస్ట్ టైం నేను ఎప్పుడు ఎమోషనల్ స్ట్రాంగ్ గా ఉంటాను, కానీ ఇదన్నీ చూసిన తర్వాత మీ మాటలన్నీ వినపడిన తర్వాత ఐ గాట్ ఎమోషనల్, లోపలే ఎమోషనల్ అయిపోయాను. సో బీ హ్యాపీ, డోంట్ గెట్ ఎమోషనల్. స్మాల్ లిటిల్ థింగ్స్ కి ఎమోషనల్ చేస్తే ఇంకా వచ్చేది పెద్ద సిచ్యుయేషన్ ఎలా హ్యాండిల్ చేస్తారు, దట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ కదా. రష్మి, అమ్మవారేంటి, ఆ రోకలేంటి, ఆ పూజ సామాగ్రి ఏంటి, ఏంటిదంతా? ఆగు తొందర ఏంటి చెప్తా. సో బోనాల పండుగ అనగానే మనసులో ఉన్న కోరికలు తీర్చే పండగ. సో మనసులో ఉన్న కోరిక ఏముందో అమ్మవారికి మనస్ఫూర్తిగా చెప్తే ఆమె ఖచ్చితంగా తీర్చుతుంది అని అంటారు. ఓకే, కానీ ఒక చిన్న కాంప్లికేషన్ నేను యాడ్ చేసా. అదేంటంటే అక్కడ రోకిలిని చూస్తున్నారు కదా, ఆ రోకిలిని రోల్లో 2 seconds అయినా ఎలాంటి సపోర్ట్ లేకుండా కరెక్ట్ గా నిలబడితే ఓకే మీ కోరిక తీర్చినట్టు.
సరే నరేష్, అమ్మవారికి పూలు పెట్టి మనసులో ఉన్న కోరికని బయట చెప్పు. అవునా? అందరికి తెలియాలి. సరే అయితే ఆగు ఆగు, ఫస్ట్ మాకు నీ కోరిక ఏంటో తెలియాలి కదా. నా కోరిక ఏం లేదు, రష్మి నా లవ్ ఎప్పటికైనా యాక్సెప్ట్ చేయాలి, అదే నా కోరిక. పెద్ద ప్లానింగే. నిలబడదు నిలబడదు. నిలబడితే యాక్సెప్ట్ చేస్తావా? యాక్సెప్ట్ చేస్తావా? ఇప్పుడే యాక్సెప్ట్ చేస్తాడు. సరే ఫస్ట్ నిలబెట్టు, దాని తర్వాత చూద్దాం. ఒక్క నిమిషం రష్మి, ఎన్ని యాక్సెప్ట్ చేసాం ఇది లెక్క మనకి. అమ్మా రష్మి ఎలా దక్కేలా చూడమ్మా. జాగ్రత్త బెటర్ రే. 2 seconds. అబ్బా ఒక్క నిమిషం, కోరుకోలేదు. దేవుడా ఎలాగైనా అయ్యేటట్టు చూడు. 1 2 అయిపోయింది. ఏమన్నాను? 2 seconds. సంకల్పం ఉంటే ఏదన్నా అవుతుంది. నీకు లేదు. ఆశకి అతి ఆశకి ఉన్న తేడా ఇదే నరేష్. నిలవదే నన్ను నిలవదే. అరే ఎందుకో ఈ పండుగ నాటైనా నీ కోరిక తీరదు. ఎన్ని జన్మలైనా ఇదే కోరిక కోరుకుంటా. ఆల్ రైట్, నెక్స్ట్ కనకవ్వ రావా. పల్లెటూరు దీని తీరే అమ్మ తీరు, కొంగులోన దాసి పెట్టి కొడుకుకిచ్చే ప్రేమ వేరు. అవ్వ ఇది ఊర్లో జరుగుతుందా? జరుగుతుంది బిడ్డ. అందరూ వచ్చి ఇట్లా కోరుకుంటారా? కోరుకుంటారు. మస్తు ఆనందంగా బోనాల పండుగ, పెద్దమ్మ పండుగ, దుర్గమ్మ పండుగ, అమ్మవారి పండుగలు చేయాలని మస్తు కోరికలు మాట వంటోళ్లకు. బిడ్డల విలువాలే, అందరినీ మనవరాన్ల విలువాలే అన్న కోరుకుంటది బిడ్డ. మా ముసలోళ్ళకి ఇంకేం కోరుకుంటది తల్లి. అంతేనా? అందరి గురించి కోరుకుంటున్నారు, మరి మీ గురించి కూడా ఏదో ఒకటి కోరుకోండి. అందరికి నమస్కారము. శ్రీదేవి డ్రామా కంపెనీలా నేను జడ్జి కావాలని ఉన్నది నా కోరిక. ఏంటమ్మా? జడ్జిని కావాలి. మొన్నటి వరకు అమ్మ ఉండేది, ఇప్పుడు అవ్వ ఉంటది, ఇప్పుడు జడ్జిగా. నాది కోరిక, ఇది ఒక కోరికే. అందరి గురించి కోరుకున్న అవ్వ తన గురించి కూడా ఏదో ఒకటి కోరుకుంటది కదా. మంచిగానే కోరుకున్నావా? మరి అమ్మవారికి పువ్వు పెట్టి మరి రోకుల్ని సరిగ్గా నించో పెడితే ఏమో తీరొచ్చు. నువ్వు యాంకర్ అనుకోవాల్సింది, అనవసరం జడ్జి అన్నావు. దరిద్రుడా. అరే నరేష్, అలా పెట్టపోవడం వల్ల కర్ణాలు పడలేదు, అర్థమైందా? నేను మళ్ళీ కోరుకుంటానబ్బా. వాడు పెట్టినా అయిపోయింది. శ్రీదేవి డ్రామా కంపెనీ జడ్జ్ అవ్వ. రశ్మి, అయితే నేను అక్కడ, నువ్విక్కడ. ఏమనుకోలేదు. కోరుకో. అంతే, నేను ఎప్పటి నుంచో డైరెక్టర్ అవ్వాలనుకుంటున్నాను. ఖచ్చితంగా ఏ అయిపోవాలి. బ్లెస్ మీ. అలాగే ఎపిసోడ్ కి రేటింగ్ బాగా రావాలని కోరుకో. శ్రీదేవి ఇంకో 5 years ముందుకు వెళ్ళాలి, ఓకేనా? సూపర్. 10 ఆర్టిస్ట్ అందరూ ఇండస్ట్రీ బాగుండాలి, సినిమాలు హిట్ అవ్వాలి, టీవీ షోలు రేటింగ్లు బాగా రావాలి, మన కెరియర్ లో లైఫ్ లో అందరూ బాగుండాలి. అండ్ నెక్స్ట్ మీ పాప కూడా హీరోయిన్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. రష్మి పాన్ ఇండియా యాంకర్ అయిపోవాలి. యాంకర్ కాదంట, ఆర్టిస్ట్. పాన్ ఇండియా హీరోయిన్ అవ్వాలి, సినిమాలు పెద్ద హిట్లు అవ్వాలి, అందరూ హీరోగా నరేట్ చేయాలి.
అరే నిజంగా ట్రూలీ అమ్మోర్ పవర్ మేము ఈ రోజు మా స్టేజ్ మీదే చూసాము. అయితే ఇలానే ఉంచుదాము. థ్యాంక్ యూ సో మచ్ కనకవ్వ. ఇంకా ప్రాక్టీస్ చేయడం స్టార్ట్ చేయి. నేను ఇక్కడ, నువ్వు అక్కడ, ఓకేనా? సుజ్జి, సుజాత రా. అంటే నా జీవితంలోకి నా బిడ్డ వచ్చిన తర్వాత నా బిడ్డ గురించి తప్ప నాకేం పెద్ద కోరికలు ఉండయి. నా బిడ్డను చల్లగా చూస్తే చాలు. ఏ అమ్మైనా వాళ్ళ పిల్లలు బాగుండాలి అని కోరుకుంటారు. అంటే నా బిడ్డ అంటేనే నాకు ఒక ఎమోషన్. సో నా బిడ్డలాగా ఉన్న అందరి బిడ్డలు సంతోషంగా ఉండాలి. చాలా అంటే చాలా మహాలక్ష్మిలాగే, ఎంత మహాలక్ష్మి లెక్క ఉంటారో అంత ధైర్యశీలి లెక్క కూడా ఉండాలి. వెన్నెలమ్మ అంతే మంచిగా ఉండాలి, నా ఖ్యాతికమ్మ అంతే మంచిగా ఉండాలి. అండ్ ఇప్పుడున్న ఆడపిల్లలందరూ, అంటే తెలంగాణ ఆడపిల్లలకి బోనాల పండుగ అనేది చాలా అంటే చాలా ఒక ఎమోషన్. మాకు ఈ సంవత్సరం బాగుంటే మేము బోనాలు ఎత్తుకుంటాం, మా బిడ్డల్ని నీ దాంట్లోనే చూసుకుంటాం తల్లి అని చెప్పేసి అందరం మొక్కుకుంటాము. పోయినసారి ప్రెగ్నెన్సీతో ఉన్నప్పుడు అమ్మవారి దగ్గరికి వెళ్ళి నాకు నీలాంటి బిడ్డను నాకు ప్రసాదిస్తే నాకు అదే మహాభాగ్యం అనుకున్నా. ఖ్యాతికమ్మ వచ్చింది నా చేతిలోకి, వెంటనే అమ్మవారికి వెళ్ళి సారె పెట్టుకున్నా. నువ్వు నాకు ప్రసాదించిన ప్రసాదం కాబట్టి చల్లగా ఉండాలి, సంతోషంగా ఉండాలి. ఈ కోరికలు తప్ప యాజ్ ఎ మదర్గా ఇంకా ఏం లేదు నాకు. వీళ్ళిద్దరూ బ్రాండ్ న్యూ మామ్స్ అన్నమాట, న్యూ మామ్స్. సో ఖచ్చితంగా ఒకరొకరు ఎమోషన్ తో బాగా కనెక్ట్ అయ్యారు. బట్ నేను పిల్లలు కావాలని చాలా డెస్పరేట్ గా ఉండేను అనమాట. అంతకు ముందు దాకా కూడా ఏదున్నా ఏది లేకపోయినా ఓకే, ఆయనకి ఏమన్నా అయితే నేను పోతా అయినా అనేది ఉండే. వన్స్ బేబీ పుట్టినప్పటి నుంచి సినిమాలో ఏ సీన్ వచ్చినా మనకు కావాల్సిన వాళ్ళకి ఎవరికైనా ఏమన్నా అయిందన్నా కానీ తీసుకోలేకపోతున్నాం. సో నేను దేవుణ్ణి రోజు మొక్కేది ఏంటంటే వెన్నెలకు మా ఆయన లెక్క మంచి మొగుడు, మంచి ఫ్యామిలీ వచ్చేదాకా మేమిద్దరం ఉండాలి, మా ఇద్దరికి ఏం కాకూడదు. అమ్మా నీ వెన్నెలా నిత్యం నాపై ఉండాలిలా. అండ్ ఇంకొక విషయం, మీరు పిల్లల్ని అన్నారు, మీరు పిల్లల్ని పెంచిర్రు, మీ విధానం మీదే. ప్లీజ్ మాకు కొంచెం ఫ్రీడమ్ ఇవ్వండి. మేము డాక్టర్లను బిలీవ్ చేస్తాం, మిమ్మల్ని బిలీవ్ చేస్తాం. ఆల్రెడీ చాలా స్ట్రెస్ తో ఉంటాం కాబట్టి మీ అభిప్రాయాలు మా మీద రుద్దకండి ప్లీజ్. హస్బెండ్లు అనేటోళ్ళు రోజు ఒక 10 నిమిషాలు వాళ్ళని బయటికి తీసుకెళ్ళండి, మీరే వాళ్ళని ఇందులో నుంచి బయటకు తీసుకెళ్తారు. సో మేము ఇట్లా వచ్చి అందరు అంటున్నారు ఎట్లా పని చేయగలుగుతున్నాం అని. యాక్చువల్ గా పని ఉంటేనే ఆ థాట్స్ అన్ని బయటకు వస్తున్నాయి. సో మా ఆయన నన్ను ఆ డిప్రెషన్ నుంచి బయటకు తీసుకొస్తున్నాడు. అందరు హస్బెండ్స్ కూడా అట్లనే ఉండాలి, ఉంటారని కూడా నేను కోరుకుంటున్నా. సో మీరు ఎలాగో ఇక్కడ వచ్చారు కాబట్టి అదే నా విష్, అదే నా వీరి విష్. సరే అయితే, బట్ నా లైఫ్ లో ఇంకా అంత పెద్ద కోరిక అంతకు మించింది ఏం లేదు. వెన్నెల సెటిల్ అయ్యి వెన్నెలకు మంచి ఫ్యామిలీ వచ్చేదాకా మేము ఇద్దరం ఆరోగ్యంగా ఉండాలి. సూపర్ సూపర్. అమ్మా భవానీ లోకాల నేలే ఓంకార రూపమమ్మా, తల్లిని మహిమల్ని చూపవమ్మా. ఈసారి ఖచ్చితంగా బోనం ఎత్తుతుంది. సృష్టికే దీపమా, శక్తికే మూలమా, సింహరథమే నీదమ్మా. అండ్ అమ్మవారికి నాకు చాలా పెద్ద కనెక్షన్ ఉందన్నమాట. లాస్ట్ ఇయర్ బోనాల పండక్కి నా బిడ్డ నా పొట్టలో ఉంది 3 months. ఈసారి ఇట్లా స్టేజ్ మీద ఉంది. థ్యాంక్ యూ సో మచ్ అమ్మా, ఎప్పుడు ఇట్లనే మమ్మల్ని దీవించు, అందరినీ దీవించు. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. అండ్ ఇప్పుడు ప్రేమ గారు ప్రేమ గారు ఫస్ట్ మీ విష్, మీరు ఏం కోరుకుంటున్నారో అది బయట చెప్పాలి. ఎప్పుడు నేను పీస్ఫుల్ గా హ్యాపీగా ఉండాలి, నో స్ట్రెస్, నో వరీస్. ఎవ్రీవన్ నాట్ ఓన్లీ మీ, శ్రీదేవి డ్రామా కంపెనీ ఇంకా గిన్నిస్ రికార్డ్ అవ్వాలి. నిలబడాలి నిలబడాలి నిలబడాలి.
గారు మీరు ఏం కోరుకున్నారో అది ఖచ్చితంగా పూర్తవుతుంది. షూర్, అప్పుడు నేనే రావాలి. థ్యాంక్ యూ మ్యామ్, థ్యాంక్ యూ. రష్మి గారు మీరు కూడా కోరుకోండి. నా ఇప్పుడు మహేశ్వరి. మా ఇమోషనల్ టోర్నేడో మహేశ్వరి, ఇమోషనల్ టోర్నేడో సావిత్రి గారు అండ్ మన సుజాత ఇద్దరిని కలిపితే వాళ్ళిద్దరు ఎమోషన్స్ ఎంత ఉందో ఈ మేడం లో పిల్లలు కాకుండానే అంత ఉంటది. ఇప్పుడు స్టార్ట్ అయింది. ఐమ్ ఫైన్. ఓకే, ఎస్. మరి ఫస్ట్ కోరిక చెప్పమ్మా. నేను దండం. సరే సరే. జగదంబ కదంబ వన ప్రియ వాస విలాస నివాసరతే. చెల్లి వాళ్ళిద్దరికి మంచి కెరియర్స్ ఉండాలి, అమ్మ ఎప్పుడు హెల్దీగా ఉండాలి, నేను ఎప్పుడు బిజీ ఆర్టిస్ట్ గా ఉండాలి, అందరూ బాగుండాలి, అందులో నేను ఉండాలి. మా మహేశ్వరి ఎప్పుడు ఏడవకుండా ఉండాలి. తదాస్తు. నిజహం కృతి మాత్ర నిరాకృత ధూమ్ర విలోచన ధూమ్రసితే సమర విశోణిత బీజ సముద్భవ బీజలతాధిక బీజల ఐశరణాగత వైవిప ధూవర వీర పరాభయదాయక రే త్రిభువన మస్తక శూల విరోధి శిరోధి కృతామల శూల. ఆల్రైట్, నెక్స్ట్ సుహాసిని గారు రండి. కోరిక ఫస్ట్ బయటికి చెప్పాలి. అయిన తర్వాత అవ్వదు. ఫస్ట్ ఏంటి ఆవిడ సరదాగా పెట్టింది? ఇంత ఫాస్ట్ గా నా కోరిక తీరుస్తుంది అమ్మవారని నేను అస్సలు అనుకోలేదు. కోరిక కూడా అంతే ఫాస్ట్ గా తీరిస్తే బాగుంటుంది. ఆ కోరిక ఏంటో చెప్తే. హ్యాపీగా సంతోషంగా ఉండాలి, దట్స్ ఇట్. పెద్ద కోరికే. మనిషికి హ్యాపీనెస్ మించి ఏముంది చెప్పు. వెరీ ట్రూ, వెరీ ట్రూ. నరేష్ కు ఛాన్స్ ఇద్దాం. సరే నరేష్, జెన్యూన్ కోరిక ఓకేనా? కోరుకో. నరేష్, నేను చెప్పాను కదా నీకు పెళ్లి కావాలని కోరుకో జెన్యూన్ గా. అరే సైలెన్స్ ఎవ్రీబడి, తను జెన్యూన్ గా కోరుకుంటాడు. చూద్దాం, ఎవరి మాట వినుకో. నరేష్, ఆల్ ది బెస్ట్ రా. కోరిక చెప్పు ఫస్ట్. నిజంగా మా అమ్మకి నాకు పెళ్లి కావాలని ఉంది. మా అమ్మ కోరిక నెరవేర్చాలని కోరుకుంటున్నాను. సో పెడుతున్నాను. ఎవరు మూవ్ అవ్వకండి. డైరెక్షన్ చేంజ్ చేస్తూ నరేష్. జెన్యూన్ గా కోరికలు కోరితేనే అప్పుడే తీర్స్తాయి. నెక్స్ట్ పెళ్లి నరేష్ దే. మరి నరేష్ ఇప్పుడు నా పరిస్థితి ఏంటి? నువ్వు కోరుకో, దేవుడు కరుణిస్తే అది కూడా ఉంది, అది కూడా ఉంది. సూపర్ సూపర్ సూపర్. సుహాసిని గారు మీరు ఎలా అనుకున్నారు, ఏమనుకున్నారు? ఇట్ ఇస్ వెరీ ట్రూ. హ్యాపీనెస్ మోస్ట్ ఇంపార్టెంట్. అదే కోరుకున్నారు. వండర్ఫుల్ అండి. థ్యాంక్ యూ. రష్మి, అందరూ అయిపోయారు, నువ్వు కూడా మంచి కోరిక కోరుకొని మా కోసం ఒక్కసారి. ఓకే. జతులతో ప్రాణమే నాట్యం చేసే గతులతో. నా కోరిక ఏంటంటే మనందరితో వర్క్ చేసిన వెరీ వెరీ టాలెంటెడ్ పండు చాలా అన్ఎక్స్పెక్టెడ్ గా, అసలు ఎప్పుడు ఇలాంటి ఒక విషయం జరగకూడదు, అది తనకి జరిగింది. తను తొందరగా హెల్దీ అయి మంచిగా రికవర్ అయి తనకి అతి ఇష్టమైన డాన్స్ అదే ఎనర్జీతో అదే ఎంతూజియాజంతో మళ్ళీ ఈ స్టేజ్ పైన తను మళ్ళీ త్వరలో పర్ఫామ్ చేయాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అయ్యో పండు, ఏం కాదు.
ఇక్కడ ఎవరెవరు ఏమేమి కోరుకున్నారో, ఎస్పెషలీ నేనేం కోరుకున్నానో, ప్లీజ్ అందరి కోరికలు తీర్చండి అమ్మా. అందరినీ చల్లగా చూసుకోండి, అందరు బాగుండాలి, అందులో మేము కూడా ఉండాలి. మనుషులతో పాటు పశువుల్ని కూడా చూసుకోమ్మా. మనల్నే అంటుంది. దీన్ని బట్టి అసలు మాకు దేవుడి మీద ఎంత నమ్మకం ఉంది, మేము దేవుడి మీద ఎంత డిపెండ్ అయి ఉంటాం ప్రతి దానికి దీని ద్వారా తెలిసింది. అసలు లైఫ్ లో ఎప్పుడైనా ఏమైనా కావాలంటే అంటారు కదా, దేవుని అడగండి ఖచ్చితంగా ఇస్తాడని. కానీ మనస్ఫూర్తిగా మంచి క్లీన్ మనసుతో అడగాలి, అంతే. బోనాలు స్పెషల్ కింద ఈ ఒక చిన్న సెగ్మెంట్ మీ అందరి కోసం. మరి నెక్స్ట్ సెగ్మెంట్ ఏంటో చూద్దాం. ఈ బోనాలు పండుగ ముగించాలంటే పూనకాలు తెప్పించే పర్ఫార్మెన్స్ తో రెడీగా ఉన్నారు మా పోతరాజులు. సో ఇంకా ఆలస్యం ఎందుకు, లెట్స్ బిగిన్. బోనం అంటే భోజనం అని అర్థం. ఇది అమ్మవారికి భక్తులు సమర్పించే నైవేద్యం. పూర్వమున 1813వ సంవత్సరంలో హైదరాబాద్ జంట నగరాల్లో పేగు వ్యాధి ప్రబలినప్పుడు ఆ వ్యాధి నివారణ కోసం అమ్మవారికి బోనాలు సమర్పించడం ప్రారంభించారు. మహిళలు కొత్త మట్టి కుండల్లో లేదా ఇత్తడి పాత్రలో అన్నాన్ని, బెల్లం, పెరుగులు కలిపి వండుతారు. ఆ కుండలను పసుపు కుంకుమలతో, వేప ఆకులతో అలంకరించి దానిపై గండ దీపం ఉంచుతారు. ఇంటి ఆడపడుచులు లేదా మహిళలు అమ్మవారిలాగా అలంకరించుకుని ఈ బోనాల కుండలను తమ తలపై పెట్టుకుని డప్పు వాయిద్యాలతో అనుగుణంగా పోతరాజులతో నృత్యం చేస్తూ గుడికి వెళ్తారు. తెలంగాణ సంస్కృతిలో జరిగే బోనాల పండుగకు పోతురాజుకు విడదీయని అనుబంధం ఉంది. పురాణాల ప్రకారం పోతరాజు గ్రామ దేవతలకు మహంకాళి అయిన మైసమ్మ, ఎల్లమ్మ మొదలైన అమ్మవారికి ఏకైక తమ్ముడు. శివుడు ఆజ్ఞ మేరకు అక్కలకు మరియు భక్తులకు ఈయన కాపలదారుడిగా, రక్షకుడిగా ఉంటాడు. బోనాల ఊరేగింపులో పోతరాజులు విన్యాసాలు, వేషధారణ పండుగకు ప్రత్యేకమైన ఆకర్షణిస్తాయి. శరీరం మొత్తం పసుపు కుంకుమలు పూసుకొని చేతిలో కొరడా పట్టుకుని వీరు చేసే నృత్యాలు భక్తుల్లో ఉత్సాహాన్ని నింపుతాయి. పోతరాజులు అమ్మవారి ఉగ్రరూపాన్ని, భక్తిని ప్రదర్శిస్తూ దుష్ట శక్తులు తరిమి కొట్టే శక్తి కలిగి ఉంటారు. అమ్మవారి ఊరేగింపు అచ్చం తమ్ముల పంట, రంగరంగ వైవ బంగారంగులు జల్లాలంట. అమ్మ డంగురు డంగురు డంగురుమా, అమ్మ అమ్మోరు డంగురు డంగురుమా, అమ్మ డంగురు డంగురు డంగురుమా, అమ్మ అమ్మోరు డంగురు డంగురుమా. ఆడు 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 నిలువెల్ల పూర్ణకమై ఆడు, ఆడు 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 అమ్మోరే మురిసేలా ఆడు, ఆడు 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 ఊరు ఆడాది వేళ ఆడు.
బోనాల ఉత్సవాల్లో జోగినీలకు తాము అమ్మవారి స్వరూపాలుగా భావిస్తారు. తలపై బోనం పెట్టుకుని పసుపు కుంకుమలు వేప ఆకులు ధరించి వీధుల్లో నృత్యం చేస్తూ ఊరేగింపుగా వెళతారు. వీరిని భక్తిపూర్వకంగా శివశక్తులు లేదా జోగినీరు అని పిలుస్తారు. పక్కున పలిగే పాలకాయలు, గుప్పున పలిగే గుమ్మడికాయలు, నిలువన చీల్చే నిమ్మకాయలతో, గండ దీపంతో, గొట్టం కుండలు, గావు కిల్లెలతో, జోడుకోళ్లతో, గుగ్గిల మైసాక్షి పూలతో, పోతురాది విశ్వరూపాలతో మహంకాళి అమ్మవారికి బోనాలు సమర్పించడానికి జోగిని నిషాక్రాంతి గారు వస్తున్నారు. నిజంగా ఇది అసలైన బోనాల్ పండగ అంటే. థ్యాంక్ యూ సో మచ్ అందరికీ ఈ పండగ మా శ్రీదేవి డ్రామా కంపెనీ స్టేజ్ మీదకి తెచ్చినందుకు. అండ్ మీ పర్ఫార్మెన్స్ చూసేటప్పుడు మా అందరికీ పూనకాలు వచ్చాయండి. వండర్ఫుల్ అండి. థ్యాంక్ యూ సో మచ్ ది ఎంటైర్ టీమ్. నిజంగా ఆషాఢం మాసం అనగానే గుర్తొచ్చేది పవిత్రమైన బోనాల్ పండగ. మరి బోనాల పండగ అనగానే గుర్తొచ్చేది తెలంగాణ ఆడపడుచు, మొదటిసారి బంగారం బోనం ఎత్తే జోగిని నిషాక్రాంతి గారు. నిషా గారు, బోనాల్ పండగ విశిష్టత మీ మాటల్లో. మట్టి కుండలో అమ్మవారికి బోనం వండి తల మీద పెట్టుకొని గండ దీపముతోటి డప్పులతోటి మన ఊరిలో ఉన్న ముత్యాలమ్మ, మైసమ్మ, పోచమ్మ, ఎల్లమ్మ ఇలాంటి గ్రామ దేవతలకు ముఖ్యంగా పోతరాజుతో పాటు బోనాన్ని తీసుకెళ్లి అమ్మవారికి సమర్పించడం అది ఆనవాయితీగా వస్తుంది. అమ్మవారికి సాకలు పెట్టడం చాలా ముఖ్యము. అలాగే గడపలు అలంకరించుకోవడం, ఇంటికి వేపాకు కట్టుకోవడము, మైసాజీ గుగ్గిలం పొగలు వేసుకోవడం. దీనివల్ల ఏమవుతుందంటే సైన్స్ కూడా ఉంది ఇందులో. గుగ్గిలం పొగ వేయడం వల్ల ఏంటిదంటే ఇంట్లో ఉన్న ఏమైనా ఇన్సెక్ట్స్ కానీ, రోగాలు కానీ, ఎటువంటి దుష్ట శక్తులు ఉన్నా కానీ అవన్నీ వెళ్తాయని ఒక నమ్మకం మనకి. మన పెద్దవాళ్ళు కూడా అన్ని ఆలోచించి ఇవన్నీ చేశారు. చాలా మంచిగా అనిపిస్తుంది. అలాగే ముఖ్యంగా బోనాల్లో వాడేది బండారు. బండారు అంటే పసుపు. శివశక్తులు పూనకాలతో బండారు చల్లుకుంటా వెళ్ళడము, అలాగే శాఖలో బండారు కలిపి శాఖలు పెట్టడము. దానివల్ల ఏంటంటే శాఖతో భూమిలో నుంచి వచ్చే కొత్త ఏమైనా ఇన్సెక్ట్స్ వాటి వల్ల మనకు రోగాలు అలాంటివి రాకుండా జరుగుతుంది. దానికి కూడా ప్రత్యేకత ఉంది బోనాల్లో.
సో సావిత్రి గారు, చిన్న డౌట్, ఓన్లీ తెలంగాణ ఆడపడుచులేనా బోనం ఎత్తగలుగుతారు లేకపోతే ఎవరైనా? ఆడోళ్ళు అంటేనే అమ్మవార్లు. అమ్మవారికి ఆడోళ్ళు ఎవ్వరు చేసినా అంటే సంతోషమే. నేను ఒకవేళ అనుకుంటే మీరు ఈసారి ఏదైనా కోరిక కోరుకోండి. ఇప్పుడు కోరుకున్నారు కదా పండుగ గురించి, అట్లా పర్సనల్ గా ఏదైనా కోరుకోండి, మీకు నెరవేరితే హ్యాపీగా వెళ్ళి బోనం ఇవ్వచ్చు. అండ్ ఇక్కడ స్టేజ్ మీద ఒక్కొక్కళ్ళు ఎగిరిన రమ్మ బాబోయ్, గూస్ బంప్స్. మీ ఎనర్జీతోని మా అందరికి పూనకాలు వచ్చినాయి. థ్యాంక్ యూ సో మచ్. మీరు అన్నారు కదా స్టార్టింగ్ లో పాప పుట్టిన తర్వాత ఫస్ట్ బోనాలు, మొదటి బోనాలు గ్రాండ్ గా జరపాలని. మరి గ్రాండ్ గా జరిపించావా? నేను అనుకున్నది ఒకటైతే మీరు ఇంకో లెవెల్ చేసారు. ఫస్ట్ లో చెప్పారు కదా దుమ్ము లేచిపోద్దానికి, చూడరు మొత్తం దుమ్ము లేచిపోయింది. థ్యాంక్ యూ సో మచ్. మరి ప్రేమ గారు ప్లీజ్. శ్రీదేవి డ్రామా కంపెనీలో ఇలాంటి ఒక ఫెస్టివల్ జరిపించినందుకు అట్ ది సేమ్ టైం మీరు ఇక్కడ రావడం ఎలా అనిపిస్తుంది? ఐఎమ్ వెరీ హ్యాపీ. గూస్ బంప్స్ అయిపోయింది నాకు. ఐఎమ్ సో హ్యాపీ. థ్యాంక్ యూ సో మచ్. ఈ ఎపిసోడ్ క్లోజ్ చేసుకునే ముందు, అలాగే నెక్స్ట్ ఎపిసోడ్ వచ్చే ముందు అమ్మవారిని దండం పెట్టుకుందామా? రండి. చూసుకోను బాలా దువ్వెనలే కోరింది, ఊగే తందుకు బాలా తొట్టెలే కోరింది, ఉండే తందుకు దేవి ఉట్టులే కోరింది, ఎత్తరులు పూలాలు ఒగరట్టులా కోరింది, గుమ్మడి ఏకుల తుప్పులు మా చెమిడిక నాదుల డప్పులు. చూసారు కదా, ఇదండి మన ఇవాల్టి శ్రీదేవి డ్రామా కంపెనీలో మేమందరూ కలిసి జరుపుకున్న బోనాల్ పండుగ. మళ్ళీ నెక్స్ట్ సండే కలుద్దాము with a fresh new concept. Until then, take care, bye. We love you. Have a happy weekend. ఈటీవీ విన్ గుర్తుకొస్తున్నాయి, గుర్తుకొస్తున్నాయి, గుర్తుకొస్తున్నాయి. ఒక వింత సామాన్య లోకంలో జరిగే అద్భుతమైన నవ్వుల ప్రయాణంతో రూపొందిన, అత్యంత చిన్నగా చేసిన అతి భారీ సిరీస్ మీ ఈటీవీ విన్ లో విజయవంతంగా స్ట్రీమింగ్ అవుతోంది.